డౌట్స్. సో మనకి ఫ్రమ్ ద లాస్ట్ 3-4 డేస్ 4 డేస్ రిలీజ్ చేశాను. ఓకే, ఎలా జస్ట్ క్లోజ్ అన్వాంటెడ్ ట్యాబ్స్, క్రియేట్ న్యూ ఫైల్. ఓకే, సో లాస్ట్ 4 డేస్ లో డే 43 టు డే 46 మండే, ట్యూస్డే, ఐ థింక్ థర్స్డే, సాటర్డే, రైట్? యాక్చువల్గా 5 డేస్ రావాలి, 4 డేసే వచ్చాయి. సో బేసికల్గా ఎందుకంటే ఇక్కడ మనకి C# డైలీ 2 వీడియోస్ వస్తున్నాయి. ఇప్పుడు జావా డైలీ 2 వీడియోస్ వస్తున్నాయి. పైథాన్ 2 వీడియోస్. ఒక్కొక్కసారి వీటిలో ఏదైనా 1 వీడియో కూడా రావచ్చు. స్టిల్ ఏందంటే వాటి టైమ్ ఫ్రేమ్ అట్లీస్ట్ మినిమం 30-40 మినిట్స్ పడుతుంది పర్ పార్ట్. ఓకే, దట్ ఈస్ వై 5 డేస్లో 4 డేస్ కవర్ చేయగలిగా. అది నిన్న రిలీజ్ చేయగలిగా. ఓకే, నెక్స్ట్ వీక్ కూడా అలానే ఉంటుంది. ప్లాన్ వచ్చి సో లెట్స్ చెక్ వాట్ ఈస్ ద ప్లాన్ హియర్. సో go to courses, any course you can take, no issues. Yeah, fine. I'm just opening .NET. So C#, okay, 46-42 part 2. ఇది వచ్చి మేబీ 1 డే పడుతుంది. అంటే part 1, part 2 పడతాయి దీనికి. మేబీ 47లో ఇది ఒకటే కవర్ అవుతుంది. 48లో ఇది ఒక్కటే కవర్ అవుతుంది. దీన్ని ఇంక మనం ఏం చేయలేం. 49, 50. ఓకే, 49లో కూడా ఇది ఒక్కటే కవర్ అవుతుంది. 50లో కూడా ఊప్స్ కవర్ అవుతుంది. ఊప్స్ ని మనం డివైడ్ చేయలేం. బేసికల్లీ ఇట్ విల్ గెట్ టు part 1 అండ్ part 2. 50లో ఇవన్నీ కవర్ అవుతాయి. 51, 52, 53, 54. దీంట్లో మల్టీ థ్రెడ్డింగ్ యాడ్ చేస్తాం. 55 అవుతాయి. అంటే 55 డేస్ కి C# is కంప్లీటెడ్. సో నెక్స్ట్ ఏంది DSA. DSA ఎలా వెళ్తుంది అంటే బేసికల్ గా DSA 51th డే నుంచి అనుకోండి. 51th నుంచి కదా మనకి 40 డేస్ రిమైనింగ్ ఉన్నట్టు. ఓకే, 40 డేస్ రిమైనింగ్ ఉన్నట్టు. సో DSA 51 నుంచి, సో DSA 90 డేస్ ప్లాను అది వదిలేండి. DSA ఎవరికి ఎంత కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ బేస్డ్కి అయితే ఒక 30-40 డేస్ సరిపోద్ది. ఓకే, ప్రోడక్ట్కి వెళ్ళాలి నేను, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, సిమెన్స్, సరే ఓకే, ఈ లెవెల్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రమే 45 డేస్ నుంచి 90 డేస్ వెళ్తారు. వీళ్ళు ఇక్కడ ఆగిపోతారు. సర్వీస్ చాలు, అంటే నాకు TCS, డిజిటల్, విప్రో ఇంతవరకు చాలు ఈ కంపెనీస్ అనుకున్న వాళ్ళు దే విల్ స్టాప్ హియర్. ఓకే, ప్రోడక్ట్ బేస్డ్ విల్ కంటిన్యూ. ఇది ఎలా రిలీజ్ అవుద్ది? ఫ్రమ్ డే 41. ఫ్రమ్ డే 40 అదే 51 నుంచి DSA 1 డే, 90 డేస్ ప్లాన్ 1 డే. ఓకే, DSA 1 డే, 90 డేస్ ప్లాన్ 1 డే. సో ఇలా జరిగినప్పుడు ఆల్టర్నేట్లీ, ఓకే, ఆల్టర్నేట్లీ ఏది ఆగదు ఇక్కడ, అన్ని కవర్ అవ్వాల్సిందే. ఇప్పుడు DSA లో మనకి ఎన్ని మాడ్యూల్స్ చాలానే వస్తాయి. అది 90 డేస్ ప్లాన్ DSA, దాన్ని వదిలేయండి. బట్ స్టిల్ ఇక్కడ DSA ఎంతవరకు కావాలి మనకి? ఒక 30 డేస్ వరకు కావాలి. కాబట్టి డే 51 DSA వస్తే డే 52 SQL వస్తుంది. మళ్ళీ డే 53 DSA వస్తే డే 54 SQL వస్తుంది. అంటే డే 54కి SQL అయిపోతుంది. మళ్ళీ ASP.NET Core ఇవి 16 మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిల్లో మనకి 10 డేస్ పడుతుంది ఇది కవర్ చేయడానికి. అప్పుడు ఒక డే 70 వేసుకోండి, ఇంకా 20 డేస్ ఉంది. 20 డేస్లో ఎంటిటీ ఫ్రేమ్వర్క్ 1 డే, API సెక్యూరిటీ 2 డేస్ 74, మైక్రో సర్వీసెస్ 2 డేస్ 76, అజూర్ HashiCorp 1-2 డేస్, రియల్ టైమ్ ప్రాజెక్ట్ 4 డేస్, అజూర్ క్లౌడ్ 10 డేస్. సో మొత్తానికి 85 డేస్లో కవర్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇదైనా సరే అనే కాదు, ఇది జావా అయినా సరే 85 డేస్లో కంప్లీట్ అయిపోద్ది. 90 డేస్ ఎప్పుడు టచ్ అవ్వం మనం, బిఫోర్ కంప్లీట్ చేస్తాం. చూడండి, జావా కూడా 7th మాడ్యూల్ ఉంది. 19th అంటే ఇంకొక 50 డేస్ కదా అయిపోద్ది. DSA కూడా సేమ్, MySQL కూడా సేమ్, స్ప్రింగ్ బూట్ కూడా సేమ్, .NET ఎలా అయితే తీసుకున్నారో అలాగే, మైక్రో సర్వీసెస్ సేమ్ 2 డేస్, API సెక్యూరిటీ 2 డేస్, అజూర్ HashiCorp 1-2 డేస్, రియల్ టైమ్ ప్రాజెక్ట్ దానికంటే ముందు అజూర్ క్లౌడ్ వస్తుంది. ఓకే, అజూర్ క్లౌడ్ లాస్ట్ వస్తుంది, ఎందుకంటే ఇస్ ఫర్ డిప్లాయ్మెంట్, అంటే ఆన్లైన్లోకి రిలీజ్ చేసే ప్రాసెస్ అనమాట.
రియల్ టైం ప్రాజెక్ట్ దాని ముందు వస్తుంది. రియల్ టైం ప్రాజెక్ట్ ఒక 4-5 డేస్ సాలిడ్ గా తీసుకుంటాం. మొత్తానికి 85 డేస్ లో కంప్లీట్ అయిపోద్ది. లాస్ట్ 5 డేస్ లో ఇంటర్వ్యూ ప్రిపరేషన్, అది కూడా నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు మోన్ స్టాక్ మీన్ స్టాక్ వచ్చేసరికి నోట్ జేఎస్ డిఎస్ఏ. సో బేసికలీ నోట్ జేఎస్ లో మనకి పెద్ద ఏం ఉండదు. నోట్ జేఎస్ డైరెక్ట్ రెస్ట్ API దిగేస్తాం. ఇప్పుడు యాక్చువల్ గా జావా, పైథాన్, C# కంటిన్యూ అయిన తర్వాత డిఎస్ఏ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తా. ఓకే, మీరు అదే కోడ్ ని జావా స్క్రిప్ట్ లో రన్ చేయొచ్చు, చాలా ఈజీ. ఇంకా నోట్ జేఎస్కి వచ్చేసరికి డైరెక్ట్ రియల్ టైం ప్రాజెక్ట్. ఓకే, దాంట్లోనే మొత్తం వచ్చేస్తాయి. API సెక్యూరిటీ అవన్నీ నేను యాడ్ చేస్తా ఇక్కడ, మిస్ అయినవి. బట్ లెట్ మీ యాడ్ కోర్సెస్ ఆన్ స్టాక్ మైక్రో సర్వీసెస్ API security add subject, reorder the subject. సో అయిపోయింది అన్నమాట. మోన్ స్టాక్ కి మీన్ స్టాక్ కూడా యాడ్ చేసేస్తాం. ఓకే, సో API security microservices API security microservices. So that is how it is. It will be added. సో ఇప్పుడు మీరు చూసారంటే .NET ఫుల్ స్టాక్, కెరియర్ గ్యాప్, జాబ్ స్విచ్, ఇంకా ఏదైనా సరే గందరగోళం ఉన్నాయి మీ లైఫ్ లో, దీనికి వెళ్ళండి. పాస్డ్ అవుట్ అయిపోయిన వాళ్ళు కూడా ఇదే సజెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఓపెనింగ్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. యాక్చువల్ గా నేను ఇప్పుడు ఓపెనింగ్స్ ఏం పోస్ట్ చేయట్లేదు. నా గోల్ ఏంటంటే 90 డేస్ అయిపోతేనే ఓపెనింగ్స్ పోస్ట్ చేస్తాను నేను సపరేట్ గా. నేను ఇంకా డైలీ అవే పోస్ట్ చేస్తుంటా ఓపెనింగ్స్. మీకు ChatGPT ఇలాంటివన్నీ వైస్ గా యూస్ చేసి డైలీ జాబ్స్ ఎలా అప్లై చేయాలి, కనీసం ఇంటర్వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి. ఇంటర్వ్యూస్ తెచ్చుకుంటే ఇంటర్వ్యూ క్లియర్ అవ్వాల్సిందే. అది ఎట్టు పరిస్థితుల్లో ఇంటర్వ్యూ యూ షుడ్ క్లియర్. అందుకే ఓకే, సో అవైలబుల్ ఉన్న వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇంటర్వ్యూ క్లియర్ అవ్వాల్సిందే మీరు ఇదంతా నేర్చుకున్న తర్వాత. అలా నేను ప్లాన్ చేస్తా. ఏఐ దాన్ని ఎలా వాడాలి, ప్లస్ జాబ్స్ కి ఎట్లా అప్లై చేయాలి, హౌ టు సెర్చ్, ఎవ్రీథింగ్ నేను కవర్ చేస్తాను. 90 డేస్ ప్లాన్ అవ్వకముందు నేను వెరీ బిజీ. రోజుకి 6 వీడియోస్ అంటే నార్మల్ ఇష్యూ కాదు వెన్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఫుల్ టైమ్ జాబ్. ఓకే, ఫుల్ టైమ్ జాబ్స్ చేయడం కష్టం కాబట్టి నేను దాని మీద ఫోకస్ చేయట్లే. నాకు మీరు చూసారంటే లాస్ట్ 3-4 డేస్ నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి లేదు, టైమే లేదు. ఓకే, సో జావా వచ్చి మీరు ప్యాషనేట్ గా జావా C# తీసుకొని మీరు చేసుకోవచ్చు. ఏది, కాలేజ్ గ్రాడ్యుయేట్స్. ఇంకొకటి ఏంటంటే జావా, .NET గానీ రెండు సేమ్ గానే ఉన్నాయి. ఓకే, ఈ రెండు నేర్చుకున్న వాడు పైథాన్ ని జుజుబీ చేస్తాడు. ఓకే, కానీ నేను ఓన్లీ పైథానే నేర్చుకున్నానంటే మీ కర్మ, నేనేం చేయలేను. అది ఆల్రెడీ చెప్పుకున్నా, దానికి రీజన్స్ ఉన్నాయి, మీరు ఎత్తుక్కోండి అన్ని వీడియోస్ లో. ఓకేనా, ఆ డౌట్ ఉండే వాళ్ళకి. ఒక్కసారి ఈజీ మనీ అలవాటైనోడు ఏం చేస్తాడు, దానికే వెళ్తాడు, వ్యసనం అయిపోతాడు. అది కూడా పైథాన్ కూడా అదే నేను చెప్తున్నా. ఈజీ మనీ అనుకోండి, అదే డిఫికల్ట్ గా కష్టపడితే వచ్చే జావా C# అనుకోండి. అంతే సింపుల్. అంటే నా స్టైల్లో నేను చెప్పా, బట్ దానికి కారణాలు చాలా చెప్పా, మీరు చూసుకోండి. ఓకేనా, కాలేజ్ గ్రాడ్యుయేట్స్ మెయిన్లీ. నేను ఏఐ మీద ఇవన్నీ ఏఐ మెషిన్ లెర్నింగ్ ఇంప్లిమెంట్ చేయాలి, నేను దాన్నే వెళ్తాను. ఎంత కష్టమైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని ఓపెనింగ్స్ తక్కువైనా. ఇప్పుడు ఈ ఓపెనింగ్స్ తక్కువ అవుతాయి వాటి మీద. ఓకే, ఎందుకంటే ఏఐ కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. సో అందరూ ఫ్రీగా వాడాలని అనుకుంటున్నారు కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది జాబ్స్ కి. సో మళ్ళీ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ కానీ .NET ఫుల్ స్టాక్ కానీ ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ ఇయర్ 2027 లో. కాబట్టి చెప్తున్నా, కొంచెం ఆలోచించుకోండి. ఇది ఇంకొకటి, కొంతమంది 1 సెకండ్, వేర్ ఇస్ ద యూట్యూబ్ ప్లేలిస్ట్ ఓపెన్ చేశాను నేను. సో బేసికల్ గా సారీ, ఐ నీడ్ టు ఓపెన్ యూట్యూబ్. కొంతమంది కోర్ జావా, C# ఎనీథింగ్, పైథాన్ ఇవన్నీ సపరేట్ గా అడిగారు. నేను ఎక్స్ట్రాక్ట్ చేసి అవన్నీ సపరేట్ గా అప్లోడ్ చేస్తాను, మీరు చెక్ చేసుకోండి. ఓకే, కోర్ జావా కానీ C# కానీ సపరేట్ గా దానికి ఇచ్చేసాను. ప్లేలిస్ట్
ఇదిగోండి యాక్చువల్‌గా కోర్ పైథాన్, కోర్ సి షార్ప్, కోర్ జావా ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టేసాను. యూ కెన్ లెర్న్ ఇఫ్ యూ వాంట్ సెపరేట్ ప్లే లిస్ట్. కొంతమంది అడిగారు కాబట్టి చెప్తున్నా. ఓకేనా? ఫైన్. సో నౌ స్టార్ట్ డౌట్ సెషన్. సో ఇప్పుడు వరకు 43, 44, 45, 46 ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫస్ట్ డౌట్ వచ్చి రాజు. AI can replace full stack, sir. Future demand only learning new technology like Gen AI, agentic AI, but full stack is demand up to 5 to 10 years, sir. So థింగ్ ఏందంటే ప్రెజెంట్ వచ్చి AI ఏజెంటిక్ AI అంటే మీరు గమనించారా? చాట్‌జీపీటీ గాని, కోపైలట్ గాని టోకెన్స్ అయిపోయాయి అంటా ఉంటది. ఓకే. టోకెన్స్ అయిపోయాయి. సో నథింగ్ విల్ బి లైక్ థట్. సో అలాంటి సిట్యుయేషన్‌లో ఏమవుద్దంటే ఏ ఈస్ కాస్ట్, వెరీ కాస్ట్. సో ప్రతి కంపెనీ అడాప్ట్ చేయలేదు. హ్యూమన్‌కి సాలరీ ఇవ్వడమే ఎక్కువ ప్రెజెంట్. నెక్స్ట్ 5-6 ఇయర్స్ మాత్రం నో రీప్లేస్‌మెంట్. బట్ 2030 తర్వాత ఎలా ఉంటదో మనం చెప్పలేం. ఈ 5 ఇయర్స్ మాత్రం మార్కెట్ బానే ఉంటది. 2030 తర్వాత ద వే ఆఫ్ వర్కింగ్ కంప్లీట్ చేంజ్ అయిపోవచ్చు. ఇప్పుడు కొన్ని కాదు అన్ని కంపెనీస్‌లో నోటీస్ పీరియడ్ అని ఉంటది. నోటీస్ పీరియడ్ 60 డేస్ నుంచి 90 డేస్ ఉంటది. ఓకే. కొన్ని స్టార్టప్స్ 30 డేసే ఉంటాయి. ఓకే. దట్ ఈస్ ఫైన్. కానీ 2030 తర్వాత నోటీస్ పీరియడ్ 15 డేస్ అవ్వచ్చు. 24 అవర్స్ అవ్వచ్చు. 1 వీక్ అవ్వచ్చు. అంటే వర్కింగ్ మోడల్ మారొచ్చు. కంపెనీస్ ఎలా ఉంటాయంటే అప్పుడు బీజీవీస్ ఏముండవు. ఓకే. ఇదంతా నేను రాజుకి చెప్తున్నా. మీకు కూడా చెప్తున్నా అన్ని డౌట్‌కి. సో అన్నీ చెప్తా. మీరు కమెంట్ చేయండి మాట్లాడలేనోళ్ళు. ఓకే. సో 2030 వరకు ప్రెజెంట్ ఏందంటే హెల్త్ కేర్ గాని, బ్యాంకింగ్ గాని, ఇన్స్యూరెన్స్ గాని, డొమైన్ ఏదైనా సరే ఏఐతో రీప్లేస్ అవ్వదు. ఇంజినీరింగ్ విల్ బి ఇంజినీరింగ్. కానీ 2031 తర్వాత మార్కెట్ ఎలా ఉంది? రియల్ రియల్‌గా ఏఐ థింకింగ్ అప్‌గ్రేడ్ అయ్యి అది అడ్వాన్స్ అవుతదా? లేదంటే హ్యూమన్ స్టాప్ చేస్తారా? ఎంత వరకు కావాలో అంతవరకు. సో అవన్నీ జరుగుతాయి. రీప్లేస్‌మెంట్ విషయానికొచ్చేసరికి ఆహ్, యాక్చువల్‌గా టెక్నికల్ సపోర్టు, ప్రొడక్షన్ సపోర్ట్ గాని, ఇంకేదైనా ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ గాని, ఐటీ సపోర్ట్ గాని, హెచ్ఆర్ మేనేజ్‌మెంట్ గాని, ఇవన్నీ తర్వాత కాల్ సెంటర్స్ గాని, ఇవన్నీ చేంజ్ అయిపోతాయి. ఇవన్నీ రియలిస్టిక్ వాయిస్ వచ్చినప్పుడు సో దే విల్ బి ఎలిమినేటెడ్. అదంతా అయితే ఓకే. కానీ సాఫ్ట్ ఇంజినీర్స్‌కి మాత్రం ఛాన్స్ ఉంది. మీరేందంటే హైలీ స్కిల్డ్‌గా ఉండాలి. ఎనీథింగ్ ఇప్పుడు నేను ఉన్న టెక్నాలజీలో నేనేదైనా చేయగలుగుతా. ఏదిచ్చినా చేయగలుగుతా. ఓకే. అలాంటి స్కిల్డ్ పర్సన్స్ ఉండాలి. అదర్‌వైస్ కంపెనీస్ ఎత్తిపోతాయి. ఇప్పుడు వన్ డే ఫోన్‌పే పని చేయలేదనుకోండి 24 అవర్స్ ఫోన్‌పే అన్‌ఇన్‌స్టాల్ చేసి పేటీఎం ఇన్‌స్టాల్ చేసుకుంటామా? కరెక్టే. పక్క రోజు దాన్నెలా నమ్మాలి? ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చి కంపెనీస్ కొలాప్స్ అవుతాయి. కాబట్టి అది ఇంకా టైమ్ ఉంది. అది అప్పుడు అడ్వాన్స్ అవ్వదు రీప్లేస్‌మెంట్. కానీ 2031 వరకు మనకు స్కోప్ ఉంది. అప్పుడు నా టెక్నాలజీని బట్టి సమ్‌వన్ విల్ డిసైడ్ వాట్ వస్తున్నా ఈస్ ఒక హ్యాపెనింగ్ సెకండ్ అన్నమాట. 2 మినిట్స్. ఆ! ఆ! టెస్టింగ్ అయింది. వస్తాను కొంచెం. ఓకే. సో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో జెన్ఏఐ అనేది జస్ట్ చాట్‌జీపీటీ జెన్ఏఐ ఏజెంట్‌కి డిఫరెన్సెస్ మీకు తెలుస్తాయి. నో ఇష్యూస్. కానీ ఇంజినీరింగ్ కెనాట్ బి రీప్లేస్డ్. ఓకే. యాస్ ఆఫ్ నౌ. ఇంకో 5-6 ఇయర్స్. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం దాని గురించి. కానీ ఇప్పుడైతే ఫుల్ స్టాక్ రీప్లేస్‌మెంట్ అనేది ఏముండదు. మనం ఏఐని యూజ్ చేసి హౌ టు బి ప్రొడక్టివ్ అనేది ఉంటదన్నమాట. ఓకే. బట్ ఆ 5-6 ఇయర్స్ తర్వాత టెక్నాలజీ అడ్వాన్స్ అయిన దాన్ని బట్టి కొత్త రోల్స్ క్రియేట్ అవుతాయి. ఆ కొత్త రోల్స్ ఏంటి? ఆ కొత్త రోల్స్‌కి మనం అడాప్ట్ అవుతున్నామా లేదా అనేది డిసైడ్ అవుతదనమాట. అంటే ఎవ్రి రెవల్యూషన్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తది. ఆ ఆపర్చునిటీస్ ఇప్పుడు ట్రాన్సిషన్ అవుతాయి. ఇప్పుడు ద వే ఆఫ్ వర్కింగ్ చేంజ్ అయిపోద్ది. నేను బీజీవీస్ ఉండవని చెప్తున్నా. ఎందుకంటే ఇంకొక 5-6 ఇయర్స్ తర్వాత బీజీవీస్ ఉండవు. యాక్చువల్‌గా సర్టిఫికేషన్ ఏముండదు. అంటే నువ్వు డిగ్రీ బల్లే, బీటెక్ బల్లే. ఒక స్కిల్ ఉంది. ఆ స్కిల్‌కి ఒక ప్రాజెక్ట్ ఉంది. అది చేయాలి. దాని డ్యూరేషన్ వచ్చి 2 మంత్స్ ఉండాలి. 2 మంత్స్‌లో 10 ఇంజినీర్స్‌ని పెట్టేసి ఆ అప్లికేషన్ మొత్తం బిల్డ్ చేయాలి. తర్వాత నీకుంటది ఆ జాబ్. దానికి మంచి పే ఇస్తారు. ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు. రిమోట్‌గా కనెక్ట్ అవ్వచ్చు. అది ఏ కంట్రీ నుంచైనా, ఏ కంట్రీకైనా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ తీసుకోండి. నెదర్లాండ్స్, లక్సెంబర్గ్ ఏదైనా తీసుకోండి. ఓకే. యూఎస్, యూకే దాన్ని పక్కన పెట్టండి. ప్రెజెంట్ అవంతా గందరగోళం. సో టేక్ యూరోప్. సో ఈ కంపెనీస్ బెటర్ కంపెనీస్ అనుకోండి. సో వాళ్ళకి ప్రాజెక్ట్ ఉంది. సో ఆ కంపెనీస్ జర్మనీలో ఉండే స్టాఫ్ జర్మనీలో ఉండే ఎంప్లాయీస్‌కి ప్రాజెక్ట్ ఇస్తే 10 టైమ్స్ వాళ్ళు బేర్ చేయాలి గదా! ఇండియన్ రూపీస్‌లో మనకి వర్చువల్‌గా రిమోట్ ఆపర్చునిటీ ఇచ్చి 2 మంత్స్ హైర్ చేసుకొని తర్వాత తీసేస్తారు. వాళ్ళకి పే స్లిప్స్‌తో సంబంధం లే, ఇన్‌కమ్ టాక్స్ ఇండియన్‌తో సంబంధం లే, నీ ఆధార్ కార్డ్‌తో కూడా సంబంధం లేదు. ఎవరు ఏ జాబ్, ఎవరి జాబ్ ఏది అని ఎవరైనా ఎట్లైనా చేయొచ్చు. అలాంటి సిట్యుయేషన్స్ ఒస్తాయి. కాబట్టి ఇండియాకి ఎంత స్కోప్ ఉందంటే, నువ్వు స్కిల్డ్ అయితే నీకు సర్టిఫికేట్ అవసరం లేదు. నీకు డిగ్రీ అవసరం లేదు. నీకు ఎంత ఏజ్ అవసరం లేదు.
నీ జాబ్ నేను చేయొచ్చు, నా జాబ్ నువ్వు చేయొచ్చు, నీ ఇంటర్వ్యూ నేను చేయొచ్చు, ఎలా అయినా ఉంటది. కానీ థింగ్ ఏందంటే యూ షుడ్ బి స్కిల్డ్. యూ విల్ బి ఏబుల్ టు ఎనఫ్ ప్రొడ్యూస్ అవుట్‌పుట్ ఆన్ టైమ్. అది జరగద్ది రాబోయే రోజుల్లో. చాలా మంది అడిగిన డౌట్, నాకు 50 ఇయర్స్, 40 ఇయర్స్, నాకు 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. తర్వాత దేంతో చేసాను ఇది రావాలి అనుకున్నా సరే, ఇక్కడ సిట్యుయేషన్ ఏందంటే నువ్వు నేర్చుకున్నావా? నీకుంటది. అప్పుడు జాబ్ రోల్స్ ఎలా చేంజ్ అవుతాయి 2030, 35 ఆ టైంకి ఎలా అంటే, పర్మనెంట్ జాబ్స్ అనేవి ఏమి ఉండవు. ఇప్పుడు మనుషులే పర్మనెంట్ కాదు, అది వేరే విషయం. పర్మనెంట్ జాబ్స్ అనేది ఏమి ఉండవు. ఓన్లీ కాంట్రాక్ట్ జాబ్స్. కాంట్రాక్ట్ అంటే నాకు 1 మంత్ ప్రాజెక్ట్ ఉంది. 1 మంత్‌లో ఇవన్నీ చేయాలి. ఏఐని యూజ్ చేసుకొని చేయాలి. జెన్ ఏఐ, ఏజెంటిక్ ఏఐని యూజ్ చేసుకొని చేయాలి. బట్ అది ఫుల్ స్కేల్‌లో ఇంప్లిమెంట్ అవ్వదు. ఏది పెద్ద కంపెనీస్‌కి. చిన్న కంపెనీస్ ఫుల్ స్కేల్‌లో ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతారు. పెద్ద కంపెనీకి ఎందుకు చేయలేరంటే పేమెంట్ నుంచి బ్యాంకింగ్ వరకు ఏది చేయరు. నథింగ్ విల్ బి దేర్. ఈవెన్ జెన్ ఏఐ కూడా ఇంటిగ్రేట్ చేయట్లేదు వాళ్ళు. కొన్ని కస్టమర్ సపోర్ట్ సిస్టమ్స్‌కి మాత్రం ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఇంటిగ్రేషన్ అంటే దాంట్లో కలిపి దాంట్లోనే ఉంటదన్నమాట. సో దాంట్లోనే మనం యూజ్ చేయగలుగుతాం అని అర్థం. సో అది. కాబట్టి ఫ్యూచర్‌లో ఈవెన్ సర్విస్ బేస్డ్ కంపెనీస్ అయినా 4 మంత్స్, 5 మంత్స్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. పర్మనెంట్ అనేది చాలా తక్కువ ఉంటది. అంటే ఎందుకంటే ప్రపంచమే టెంపరరీ అవుతది. ఎందుకంటే ఇన్‌కమ్ సోర్స్ ఈస్ టెంపరరీ. సో ఇన్‌కమ్ సోర్స్ టెంపరరీ అయినప్పుడు ఏమవుతదంటే బీజీవీస్ ఉండవు. బీజీవీ చేయడానికి వాడికి థర్డ్ పార్టీ ఫస్ట్ అడ్వాంటేజ్ అని చాలా ఉన్నాయి కంపెనీస్. వాళ్ళతో మా కనెక్షన్‌లు గూడా ఉంటాయి. బట్ చాలా కంపెనీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా. తర్వాత ఇంకా ఏదో ఉన్నాయి. సో వెరిఫై అనే పేరుతో ఉంటాయన్నమాట. ఓకే. సో ఇప్పుడేమవుతదంటే బీజీవీ కంపెనీస్ ఎగిరిపోతాయి. ఎందుకంటే అసలు బీజీవీ వల్లే. వాడు జాబ్ చేసేది 3 మంత్స్. మళ్ళా బీజీవీ ఒక 1 మంత్, 2 మంత్స్ వాడు వేస్ట్ చేసుకోడు. నీకు స్కిల్ ఉందా? నువ్వు చేయగలుగుతున్నావా? యూ కెన్ డూ. నువ్వు స్కిల్ లేదా? సెకండ్ డే అర్థమైందా? సెకండ్ డే నీకు ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. నీకెలా జాబ్ వచ్చిందో వాడికి తెలీదనుకో నిన్ను తీసేస్తారు. థర్డ్ డే ఇంకొకడొస్తాడు నీ ప్లేస్‌లోకి. ఆ 6 మంత్స్ అయిపోయిన తర్వాత ఆ 6 మంత్స్‌కి డబుల్ పే ఇస్తారు. ఎందుకంటే ఆ 6 మంత్స్ తర్వాత నీకు మళ్ళా జాబ్ ఉంటదో లేదో తెలీదు. ఇంకొక 6 మంత్స్. నువ్వు ఎతుక్కోవాలి. ఈలోపు నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. కానీ ఆ పేమెంట్ అయితే ఎక్కువుంటది. ఇలాంటి డేస్ వస్తాయి ఇంకొక 5, 10 ఇయర్స్‌కి. బట్ పర్మనెంట్ జాబ్స్ అనేవి దేర్ ఈస్ నో పాసిబిలిటీ ఆఫ్ పర్మనెంట్ జాబ్స్ ఇన్ అప్‌కమింగ్ డేస్. ఇప్పుడు మీరనుకోవచ్చు, ఇప్పుడు చాలా ఇయర్స్ కొంతమంది ఇప్పుడు జనరేషన్‌లో టీసీఎస్‌లో 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు ఒక పర్సన్. ఇన్ఫోసిస్‌లో 5, 6 నుంచి చేస్తున్నాడు ఒక పర్సన్. అంటే అక్కడ లాయల్టీ కాదు మనం చూడాల్సింది. అతను అప్‌గ్రేడ్ అవ్వలేదనే చూడాలి. సో, అతను ఇప్పుడు నువ్వు ఎన్ని ఇయర్స్ ఒక కంపెనీలో ఉంటే అంత బ్యాక్ డ్రాప్ అవుతావు నువ్వు. ఎట్లా అంటే కంపెనీ చేంజ్ అయ్యే థాట్ ఫస్ట్ థింగ్ ఏందంటే మన డబ్బుల కోసమే పనిచేస్తాం సాఫ్ట్‌వేర్‌లో. అయి డబ్బులు రావాలి, మనం బతకాలి, ఏదో చెయ్యాలి అని అనుకుంటాం. ఓకే. కానీ 2 ఇయర్స్ దాంట్లో చేసి అన్నిటికి నేను చెప్తాను. ఓకే. డోంట్ వర్రీ. ఫస్ట్‌ది రాజుది అయిపోతుంది కాబట్టి అన్నీ చెప్తున్నా. సో, థింగ్ ఏందంటే 2 ఇయర్స్‌కి 3 ఇయర్స్‌కి నేను చేంజ్ అవ్వాలి. నేను ఒక మంచి ఫ్యామిలీ ఓకే. డెవలప్ అవ్వాలి ఫినాన్షియల్‌గా అని అనుకున్నప్పుడు యూ వాంట్ టు అప్‌డేట్ యాస్ పర్ ద కరెంట్ ట్రెండ్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు ఫుల్ స్టాక్‌లో కరెంట్ ట్రెండ్ అంటే డాట్ నెట్ ఫుల్ స్టాక్. ఐ రిపీట్ డాట్ నెట్ ఫుల్ స్టాక్. సో, ఎక్స్‌పీరియన్స్‌కి ఓకే. అంటే 2+3+కి ఇంకెవరికైనా సరే అదే 2+3+కి ఇంక ఏ టెక్నాలజీ లేదు. అది మాత్రమే. రిమెంబర్ థిస్. ఎవరికైనా ఇంకేదైనా తెలిస్తే నాకు చెప్పండి. అది కాదని నేను ప్రూవ్ చేస్తా. సో, థట్ ఈస్ ఫైన్. దాన్ని వదిలేయండి. పక్కన పెట్టండి. సో, ఆహ్, అయిపోయింది. సో, నీ గోల్ ఏంటి? నువ్వు చేయాలి. అక్కడే ఉండాలనేది నీ లాయల్టీ కాదు. లాయల్టీ ఏందంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా అన్న ఒకడున్నాడు. ఓకే. ఒక బ్రదర్ అన్నమాట. నా కజినే. సో, ఆయన 6 ఇయర్స్ నుంచి ఒకే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఏది ఒక మైనింగ్ కంపెనీ అండి. అకౌంటెంట్ అతను. థి ఈస్ నాట్ ఏ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. కానీ దాని తర్వాత ఒకరోజు సడెన్‌గా మ్యారేజ్ ఫంక్షన్ 3 డేస్ లీవ్ కావాలి కంటిన్యూయస్‌గా అంటే పే కట్ అవుతది. నువ్వు చేస్తే చెయ్యి లేదంటే చెయ్యి. నువ్వు లేనప్పుడు నీ పే కట్ అవుతుంది. అంటే ఎలా ఉంటదంటే లాయల్టీ విల్ నాట్ వర్క్ ఇన్ ద వర్క్ ఎన్వైర్న్మెంట్. నీ సెల్ఫిష్‌నెస్సే నిన్ను కాపాడుతది. అంటే నువ్వు జాబ్ పర్ఫెక్ట్‌గా చేస్తావు. నీకు మంచి పేరుంది. అట్లా అని జెప్పి ఏదో కంపెనీ నా డ్రీమ్ జాబు ఈ కంపెనీ అసలు అట్లాంటియేమి ఉండవన్నమాట. డ్రీమ్ జాబులనేది 2006, 2015 వరకు అయిపోయింది. డ్రీమ్ జాబు, డ్రీమ్ కంపెనీ అయన్నీ ఏం లేవు. నువ్వు బతకడానికి నువ్వేం జేస్తున్నావు. ఓకే. ఇవి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. సరే ఓకే. అదయిపోయింది గదా! 2, 3 ఇయర్స్‌కి మనం జాబ్ చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ ఈ కంపెనీకెళ్ళి, ఈ లెవెల్ ఆఫ్ కంపెనీకెళ్ళి కూర్చుందాం. ఓకే. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఎప్పుడు టార్గెట్ పెట్టుకోకూడదు. ఎందుకంటే మాస్ లే ఆఫ్స్ అక్కడే జరుగుతాయి. ఎందుకంటే థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. నేనెప్పుడు ఈ మధ్య లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి వెళ్దాం అనుకున్నా గానీ ఇంకొంచెం ప్రిపేర్ అవ్వాలి. డేటా స్ట్రక్చర్స్‌లో కొంచెం అడ్వాన్స్ అవ్వాలి. నాకు టైం దొరకలేదు. బట్ నేను ఎళ్ళదలుచుకోలా. నేను సిమెన్స్, డెల్ ఈ లెవెల్ ఆఫ్ కంపెనీస్‌లో సెటిల్ అయిపోతే సరిపోద్దనుకుంటున్నా. ఇంకెక్కువ వెళ్ళబోలే. ఇంకెక్కువ వెళ్ళినా సరే థ్రెట్ ఎక్కువ మనకి. అంటే మనం ప్రశాంతంగా బతకలేం. ఎక్కువ టార్చర్ ఉంటది. అంత సాలరీ తీసుకునేటప్పుడు
సో వీ నీడ్ టు మేనేజ్ పీపుల్ ఇంటూ ప్రాజెక్ట్ అన్ని మేనేజ్ చేయగలుగుతాం. కానీ ఉన్న ప్రెషర్ అంతా తీసుకొని ప్రశాంతంగా లేని దానికి ఎందుకు? సో అందువల్ల నేను చేసే కంపెనీలన్నీ కొంచెం పీస్‌ఫుల్‌గా ఉండేటట్టు నేను చూసుకుంటానన్నమాట. అట్లని చెప్పి నేను టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో అట్లాంటియన్నీ చేయను. అంటే అవన్నీ ఫ్రెషర్‌గా లెవెల్‌లో మీకు ఆపర్చునిటీ ఇస్తది. వాళ్ళు మీకు దేవుళ్ళే. కానీ దాని తర్వాత స్టెప్ పీస్‌ఫుల్‌నెస్. వాళ్ళు దేవుళ్ళే. ఫస్ట్ 2, 3 ఇయర్స్ మీరు నేర్చుకునే ఫేజ్ కాబట్టి మీరేమైనా నేర్చుకోవాలి. ఏ కంపెనీలో కావాలి. దాని తర్వాత ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలి. అది చెప్తున్నా. దాని తర్వాత మీరు ప్లానింగ్ జేసుకోవాలి ఫ్యూచర్‌ని. ఎలాంటి కంపెనీలకెళ్తే, ఎలాంటి కంపెనీలో వర్క్ ఎన్వైర్న్‌మెంట్ బాగుంటది. అలాంటివి మీ డౌట్స్ వచ్చినప్పుడు నేను చెప్తా. అది వేరే విషయం. అప్పుడు మీరు నాకు కాంటాక్ట్ అయితే. కానీ నేను చూసిన కంపెనీస్ చాలా ఉన్నాయి. ఎలాంటి కంపెనీస్ కన్సల్టెన్సీస్, తర్వాత మనకి స్టాఫింగ్ కంపెనీస్ చాలా ఉంటాయన్నమాట మార్కెట్‌లో. అవన్నీ మనం జాబ్ చేసేవాళ్ళకి అర్థమవుతది. ఓకే. అది ఎలా ఉంటది? దాని సిట్యుయేషన్ ఎలా ఉంటది? కాంట్రాక్టు, సి టు హెచ్, పర్మనెంట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. దాన్ని చూసుకొని మనం జాబ్ చేంజ్ అవ్వాలి. ఒకటే కంపెనీలో 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఉన్నారంటే మీరు వరస్ట్ ఇంకా. అంటే ఒక నేనొక ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. టీసీఎస్‌లో ఉన్నాడు ఒకతను 15 ఇయర్స్ నుంచి. ఓకే. సో 15 ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నాడు. అతను ఒకరి ప్రాజెక్ట్‌కెళ్ళాడు. అంటే నాలాంటోడి ప్రాజెక్ట్‌కెళ్ళాడు. ఓకే. నాలాంటోడంటే నాలాంటోడు ఒకడున్నాడు ఆ ప్రాజెక్ట్‌లో. అడిగాను అంతా బానే ఉంది. దట్ ఈస్ ఫైన్ అన్నాడు. సో ఓకే. ఒక టాస్క్ ఇస్తే, ఆ టాస్క్‌లో కనీసం ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ గూడా తెలీదు. మీరు అర్థం జేసుకోండి. కానీ ఆ టాస్క్‌కి నాలాంటోడు హెల్ప్ చేసాడనుకో. ఆ టాస్క్‌కి నాలాంటోడు హెల్ప్ చేసాడు. అతని లెవెల్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌కి అతను ఒక మేనేజర్ లాంటి వాడు. అంటే ఆ టీమ్‌లో మా టీమ్‌లో అనుకో, అదే టీమ్‌లో అంటే నాలాంటోడి టీమ్‌లో ఇప్పుడు అతను ఆ వెండర్ నుంచి ఏదైనా కంపెనీ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఏదైనా అనుకో ఒక కంపెనీ అనుకో ఆ లెవెల్‌లో ఉండి 15 ఇయర్స్ దాంట్లోనే పనిచేసి అది వెండర్‌షిప్. అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ స్టాఫ్ ఉంటారు గదా! నా ప్రాజెక్ట్‌లో ఉంటారు. వెండర్‌షిప్స్ అంటారు దాన్ని. వాడు క్లయింట్ అవుతాడు. సో, అతని కింద ముగ్గురున్నారు. వీళ్ళు ఇండియాలో ఉంటారు. అతను యూఎస్ ఎళ్ళాలి. ఇక్కడేమైంది అతనికి నాలాంటోడు హెల్ప్ చేసాడనుకో. రాగానే అంత పెద్ద కోడ్ ఇంప్లిమెంట్ చేసేసారా? అని వెంటనే నెక్స్ట్ మంత్‌లో అతనికి యూఎస్ ఛాన్స్ వచ్చింది. అక్కడికెళ్ళిన తర్వాత టార్చర్ మొదలైంది ఆయనకి. అప్పటి నుంచి అలాంటోడు పింగ్ చేస్తే పక్కన నుంచి నేను రెస్పాండ్ అవ్వను కదా! నాకు తెలుసు సిట్యుయేషన్. అది చేసింది నేనే అని తెలుసు. ఇట్లా ఉంటారనమాట. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే ఒకటే కంపెనీలో ఉండి మనం అప్ స్కిల్ అవ్వకపోతే అది గవర్నమెంట్ జాబే. కానీ అప్ స్కిల్ అవ్వకపోతే టీమ్‌లో నాలాంటోడు తగిలితే ఇబ్బంది పడతాడు. ఎక్స్‌పోజ్ చేసేయడమే అంతే. అర్థమైందా? సో, థింగ్ ఏందంటే మీకు మీరే ఇండివిడ్యుయల్‌గా మీకు మీరే పవర్‌గా ఉండాలి. అంటే మీరు స్కిల్ నేర్చుకొని దాంట్లో యూ వాంట్ ఎక్సెల్ సంథింగ్. దాంట్లో ఏమైనా చేయండి. పవర్‌గా ఉండాలంటే పవర్‌గా నేర్చుకోవాలి మనం. అందువల్లే ఇది చెప్తున్నా. ఓకే. సో, ఒకే కంపెనీ డ్రీమ్ జాబ్ ఇట్లాంటియన్నీ సోదులన్నీ పెట్టుకోవద్దు మీరు. మీరు సాటర్‌డే, సండే వాళ్ళ ఫోన్ రెస్పాండ్ అవ్వరు. ఆబ్వియస్లీ ఎవరు చేయరులెండి. బట్ స్టిల్ ఏందంటే నా గోల్ ఇది. నేను ఇంత సంపాదించాలి. ఇది చేయాలి. సెకండ్ ఇన్‌కమ్ ఇది చేయాలనేది ఐడియా పెట్టుకోండి. అంతేగాని డ్రీమ్ జాబ్ అట్లాంటియేమి ఉండవు. ప్రపంచంలో ఏం లేవు. అలాంటి రోజులు పోయాయి. ఏఐ వచ్చిన తర్వాత అవన్నీ పోయాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విజువల్ స్టూడియో కోడ్ అండ్ విజువల్ స్టూడియో? విజువల్ స్టూడియో ఈస్ ఎ లైట్ వెయిట్ అమ్మా. ఇట్ ఈస్ మోస్ట్‌లీ యూజ్డ్ ఫర్ ఫ్రంట్ ఎండ్. విజువల్ స్టూడియో వచ్చి మోస్ట్‌లీ మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ డాట్ నెట్ అప్లికేషన్స్ ఎండ్ టు ఎండ్ రిలీజ్ చేసేలాగా బ్యాక్ ఎండ్ సర్వర్ డెవలప్‌మెంట్ మొత్తం ఎండ్ టు ఎండ్ రిలీజ్ చేసేలాగా విజువల్ స్టూడియో ఇస్ ద హై అన్నమాట. ఓకే. ఇప్పుడు మీరేదైనా ఒకటి డౌన్‌లోడ్ చేశారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను అల్ట్రా వేవ్ డౌన్‌లోడ్ చేశా. ఈ అల్ట్రా వేవ్ డౌన్‌లోడ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అల్ట్రా వేవ్ డౌన్‌లోడ్ చేశా. సిస్టమ్ కంట్రోలింగ్‌కి ఇది ఓకే. తెల్ ఇప్పుడు డౌన్‌లోడ్ చేసినప్పుడు ఏమొస్తుంది ఇక్కడ .exe ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే. .exe డౌన్‌లోడ్ అవుతుంది కదా! .exe ఈ .exe ఈ ఈ .exe ఫైల్ ఎలా డౌన్‌లోడ్ అయింది? ఎలా మనం ఎక్స్‌పోర్ట్ చేసామంటే, అదంతా విజువల్ స్టూడియోలో చేయొచ్చు. నేను అర్థమైందా? ఎండ్ టు ఎండ్ విజువల్ స్టూడియోలో ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఎక్స్‌పోర్ట్ చేయగలం. ఒక వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌లో మనం ఎలా ఎడిట్ చేసి ఎక్స్‌పోర్ట్ చేయొచ్చో అది ఎండ్ టు ఎండ్ చేసేయొచ్చు. విజువల్ స్టూడియో కోడ్ వచ్చి లైట్ వెయిట్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ అంటే రియాక్ట్, యాంగులర్, వ్యూ, వెబ్ అప్లికేషన్స్ లైట్ వెయిట్ ఉంటాయి కదా! అవి చేయడానికి బాగా హెల్ప్‌ఫుల్ అవుతదన్నమాట విజువల్ స్టూడియో కోడ్. కానీ దేంట్లో ఏదైనా కోడ్ ఎడిటర్ రాయొచ్చు. కానీ ఆల్ ఫీచర్స్ విజువల్ స్టూడియోలో ఉంటాయి. చాలా పెద్దది విజువల్ స్టూడియో. ఐయామ్ డిగ్రీ పాస్డ్ ఔట్ ఇన్ 25. దెన్ ఐ టేక్ ఏ 1 ఇయర్ గ్యాప్. టుక్ ఏ 1 ఇయర్ గ్యాప్ అండ్ కరెంట్‌లీ పర్సూయింగ్ ఎంసీఏ అండ్ ఇట్ ఈస్ ఓకే టు మెయింటైన్ రెస్యూమ్ ఆర్ నాట్ సార్. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా అయితే ఎంసీఏ వల్ల నీకు లాభం ఏం లేదు. నష్టం గూడా ఏముండదు. న్యూట్రల్. ఆ సర్టిఫికేట్ దేనికి పనికిరాదు. కాకపోతే ఎంసీఏ, పీజీ చేశారని ఒక నేమ్ అంతే. దానివల్ల నీకు లైఫ్‌లో ఏమి రాదు. వేస్ట్. కాకపోతే ఇప్పుడు మీరు
గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ లో మీరు పార్ట్ టైం గా, అంటే మీరు రెగ్యులర్ గా డైలీ కాలేజ్కి వెళ్తున్నారంటే నేనేం చేయలేను. ప్రైవేట్ గా ఓన్లీ ఎగ్జామ్స్ అప్పుడు రాసుకుంటానంటే మీరు నాన్ ఐటీ జాబ్ చేసుకోవచ్చు. నాన్ ఐటీ జాబ్ చేసుకోండి, 2 years 3 years ఉంటది కదా. నాన్ ఐటీ జాబ్ చేసుకొని అదే ఎక్స్పీరియన్స్ తో మీరు .NET ఫుల్ స్టాక్ నేర్చుకున్నారంటే 90 days ప్లాన్ లో నేను అదే ఎక్స్పీరియన్స్ తో మీకు జాబ్ షిఫ్ట్ అయ్యేలాగా నేను హెల్ప్ చేయగలుగుతా. ఓకేనా మౌనికా పతి, మీకే ఈ ఆన్సర్. ఓకే everyone, are you able to hear me properly? Is everything is good? Is my voice and everything is good? Anyone can respond. Okay, ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి మా. Yes, sir. Okay, so I think if I mention as pursuing the company, will hire me or not, sir? పర్సూయింగ్ అవసరం లేదు, అసలు మీరు చదువుకున్నారని చెప్పి ఎవరికి తెలియవల్ల. మీరేం చేస్తారంటే, కానీ ఇప్పుడు మీరు చదివేది ప్రైవేట్ లో అయితే, ప్రైవేట్ మీన్స్ ఓన్లీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వెళ్ళి రాయాలి. కాబట్టి మీరు పర్సూయింగ్ అని మెన్షన్ చేయలేదు. మీరు ఏ జాబ్ కైనా ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఫ్రెషర్ గా ట్రై చేయాలి, మీరు 2025 కదా మౌనిక. సో ఫ్రెషర్ గా ట్రై చేయాలంటే 90 days ప్లాన్ లో .NET ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ నేర్చుకొని, మెయిన్లీ .NET అనుకోండి ఫ్రెషర్ కి. .NET లో విత్ యాంగులర్ రియాక్ట్ నేర్చుకోవచ్చు. ఎనీథింగ్ ఒకటి ఫైన్, బాగా నేర్చుకొని ఇది అయిపోయిన తర్వాత మనం జాబ్స్ కి అప్లై చేస్తాం. దాంట్లో మీకు గైడెన్స్ వస్తుంది, అప్లై చేయండి. మీరు పర్సూయింగ్ అని ఎవరికి చెప్పవలేదు. మీరు ప్రైవేట్ గా రాస్తే అయితే ఓకే. ఇప్పుడు పీజీ అంటే అది ఎంటెక్ అయినా ఎంసీఏ అయినా ఏదైనా సరే కాలేజ్కి వెళ్ళి 3 days రాయడం అనేది ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం నన్ను అడిగితే. దానివల్ల మీకు ఏం యూజ్ ఉండదు. మీరు డిగ్రీ చేసినా, ఎంసీఏ చేసినా, బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా శాలరీ ఏం చేంజ్ అవ్వదు. మమ్మల్ని ఏం సపరేట్ గా కుర్చీ వేయరు కాబట్టి. సో కాకపోతే మీరు ఖాళీగా ఉన్నారని చేరుంటారేమో నాకు తెలియదు, బట్ ఇంకేదైనా ప్లాన్ ఉందో నాకు తెలియదు. బట్ చేయడం వల్ల అయితే ఏం లాభం లేదు. బట్ మీరు 1 year గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ లో మీరు ఫ్రెషర్ లెక్కే 90 days ప్లాన్ బాగా చేసి ఫ్రెషర్ లో జాబ్కి వెళ్ళాలని ట్రై చేయండి. ఓకే, రాకపోతే నాన్ ఐటీకి వెళ్ళినా సరే ఎంసీఏ ఐపీఎల్ మీకు నాన్ ఐటీ అయిపోతుంది కదా, తర్వాత ఈ నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ తో జాబ్ కి మంచి సాఫ్ట్వేర్ రోల్కి వెళ్ళొచ్చు. సో అలా వీ కెన్ ఏబుల్ టు హెల్ప్. ఇస్ ఇట్ ఫైన్ మౌనిక ఆర్ ఎనీథింగ్ మోర్? Monica, you can unmute and you can speak. Hello. Hello, Monica, are you able to hear me? Okay, next Sagar Babu. Sir, Angular కొంచెం హార్డ్ గా ఉంది సార్, దానికి ఫైన్. ఓకే మా సార్, Angular కొంచెం హార్డ్ గా డీప్ గా ఉంది, డీప్ గా నేర్చుకోవాలి. లేకపోతే మీరు చెప్పేది చూస్తే సరిపోతుంది. నేను చెప్పేది చూస్తే మోర్ దెన్ ఎనఫ్ మా Angular. నో ప్రాబ్లం. ఇంకొక వీడియో ఉంది కదా Angular కి రియాక్ట్ కి వర్షన్ డిఫరెన్సెస్, అదొక్కటి చెప్పేస్తా. యాక్చువల్గా ఈరోజు చెప్దాం అనుకున్నది, టైం కుదరలేదు. అంటే ఈరోజు రిలీజ్ చేసి అన్నిటి గురించి చెప్పేసి ఆ రిజర్వ్డ్ క్లాస్ ని కంప్లీట్ చేద్దాం అనుకున్నా. బట్ స్టిల్ నేను చెప్పేది చాలా మోర్ దెన్ ఎనఫ్, దాని మించి అవసరం లేదు. ఓకేనా, నేను చెప్పేది చాలా మోర్ దెన్ ఎనఫ్, దాని మించి ఇంకా అవసరమే లేదు. ఇంకోటి ఏంది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను చెప్పినవి వస్తాయి. ఇంటర్వ్యూవర్ ఎలా ఉంటాడు, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అతను ఏ టెక్నాలజీ చదివాడో దాన్ని బట్టి అతను ఏ క్వశ్చన్ అడుగుతాడో కూడా నాకు తెలుస్తుంది Angular లో. ఓకేనా, ఓకే నెక్స్ట్ హ్యాపీ ఎల్టీపీ, అది అర్థం కాలేదు. హ్యాపీ ఎల్టీపీ, యూ కెన్ స్పీక్ అప్. వాట్ ఈస్ యువర్ డౌట్? ఓకే, హలో హ్యాపీ ఎల్టీపీ, మీ ఏ డౌట్ ఉందో మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో హ్యాపీ ఎల్టీపీ, ఆర్ ఏబుల్ టు హియర్ మీ? మీరు స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టారా అది తెలియలేదు నాకు. హ్యాపీ ఎల్టీపీ, ఆర్ ఏబుల్ టు హియర్ మీ? హలో హ్యాపీ ఎల్టీపీ సార్ బీజీవీ నేమ్ సార్, ఇందాక మీరు చెప్తా వెరిఫై అన్నారు కదా, దానికి వెరిఫికేషన్ చేసి చాలా ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే బీజీవీలో ఫస్ట్ అడ్వాంటేజ్, తర్వాత చాలా ఉన్నాయి. నా ఫోన్లోనే ఫోన్ నెంబర్లు ఉంటాయి, చాలా ఉంటాయి. వెరిఫాక్స్ ఉంది, ఫ్యాక్ట్ చెక్ ఉంది, తర్వాత హలో వెరిఫై, స్మార్ట్ వెరిఫై, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎగిరిపోతాయి కంపెనీస్ ఇంకొక 5 years. ఎందుకంటే బీజీవీ ఉండదు మన లైఫ్కే. ఈ రోజు ఉంటుంది ఏముంటుందో తెలియదు. మన జాబ్ కూడా 6 months ఉంటుందా 4 months ఉంటుందా తెలియదు. అప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు 6 months జాబ్ చేసుకుంటే సిటీలో ఉండి, లేదంటే రిమోట్ జాబ్ చేసుకుంటే ఇంకో 6 months మీ హోమ్ టౌన్ లో ఉంటారు. ఆ విధంగా ఉంటుంది. అసలు బీజీవీ కంపెనీలనే ఎగిరిపోతాయి. అదొక రెవల్యూషన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రెవల్యూషన్ అనమాట. కానీ వచ్చేయన్నీ నేను అప్డేట్ లో ఉంటాను.
మాక్సిమం టెక్నాలజీ ఇండస్ట్రీలో 90 డేస్ ప్లాన్ అయిపోయిన తర్వాత మొత్తం కంటెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు వరకు ఏంటంటే లెర్నింగ్ కంటెంటే పెడతాను, జాబ్ గురించి ఇవన్నీ నేనేం పెట్టలేను. 90 డేస్ ప్లాన్ పెట్టడానికి డైలీ నాకు 4.5 hours పడుతుంది, అలాంగ్ విత్ మై ఫుల్ టైమ్ జాబ్ అనుకోండి. కాబట్టి అలా అనమాట. కానీ చాలా పెద్ద కంటెంట్ వస్తుంది. హలో సార్, కరెంట్లీ ఇన్ స్టడింగ్ బీటెక్ థర్డ్ ఇయర్, సో కెన్ ఐ లర్న్ దిస్ కోర్స్? యా, మీకు థర్డ్ ఇయర్ రోడ్ మ్యాప్స్ ఉందమ్మా. ఓకే, రాణి రైట్. సో ఇక్కడికి వెళ్ళండి. సో ఇక్కడికి వెళ్ళి ఓకే, ఐ విల్ గో టు హోమ్ పేజ్. ఓకే, కోర్సెస్ లో రోడ్ మ్యాప్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకొని మీరు ఫాలో అయిపోండి. ఇదిగో కెరియర్ రోడ్ మ్యాప్స్ లో థర్డ్ ఇయర్ రోడ్ మ్యాప్ చూసి మీరు కంటిన్యూ చేయండి. ఓకేనా, క్లియర్ కదా? పీపీటీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే రైట్. ఎవరికి వాళ్ళకి రోడ్ మ్యాప్ ఉంది. ఫస్ట్ ఇయర్ కి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ జాబ్స్ ఇచ్చు అన్నీ అనమాట. ఓకే, ప్రతిదీ నేను రికార్డ్ చేసి పెట్టేసి ఉంటా ప్యూర్గా. ఓకేనా, దానికి ఏం ప్రాబ్లం లేదు. యా, నెక్స్ట్. సో బీటెక్ థర్డ్ ఇయర్ యా. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, మీకు C# పైథాన్ .NET లో ఏం డౌట్లు ఉన్నా యూ కెన్ ఆస్క్ 1 by 1. అంటే ఇప్పుడు వరకు ఏదైనా స్టక్ అయినా, ఏదైనా ప్రాబ్లమ్ అయి స్టక్ అయినా, ఇంకేదైనా ఇష్యూ ఎవ్రీథింగ్ అడగండి. ఇంకొకటి, డౌట్ క్లియరింగ్ సెషన్లో మీరు డౌట్స్ అడిగితేనే నేను చెప్పగలుగుతా. మీరు పర్సనల్గా వాట్సాప్లో నిన్న మెసేజ్ చేసినా నేను మర్చిపోతా కదా. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్గా వాట్సాప్లో నిన్న ఒకరు పలానా కాన్సెప్ట్ అడుగుంటారు, అది ఈరోజు నేను గుర్తుపెట్టుకోను. మీరు ఏదైతే డౌట్ క్లియరింగ్ సెషన్లో ఇప్పుడు అడుగుతారో అదే చెప్పగలుగుతా కదా. అది నాకు గుర్తే ఎక్కడ ఉంటుంది? వాట్సాప్లో ఎవరో మెసేజ్ చేసేసి ఉంటారు, సార్ మీరు ఇది చెప్పండి డౌట్ క్లియరింగ్ సెషన్లో అని. అది చెప్పాలనుకున్నప్పుడు మీ డౌట్ క్లియరింగ్ సెషన్లోనే అడగాలి. నాకు ఎప్పుడో నిన్న మెసేజ్ చేస్తే గుర్తుండదు, ఎందుకంటే అందరు మెసేజ్ చేస్తారు కదా. అట్లా సార్ కోర్స్ స్టార్ట్ చేసినా వాళ్ళు రోడ్ మ్యాప్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి సార్? ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే కోర్స్ అయిపోయిన తర్వాత. కోర్స్ అయిపోయిందంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేశారా? సరే, కోర్స్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ రోడ్ మ్యాప్ చూడాలి. ఇవి రోడ్ మ్యాప్ ఎలా చూడాలో చెప్పాను. మీరు ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, లేకపోతే పాస్డ్ అవుటా, లేదంటే ఫైనల్ ఇయరా చూసి రోడ్ మ్యాప్స్ చూడండి. దాంట్లో మీరు ఏ కోర్స్ చేయాలో మీకు అర్థమవుతుంది, మీకు ఒక క్లారిటీ వస్తుంది సాగర్ బాబు. ఓకే, దాన్ని బట్టి యూ కెన్ ఏబుల్ టు కంటిన్యూ. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది కోర్స్ అయిపోయి మీకు అంతా వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి. కానీ నా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చాలా సాలిడ్గా ఉంటుంది. మీరు ఏం అడిగినా చెప్పేస్తారు, అలా ఉంటుంది. నేను అందరికీ యాక్టివ్ లెర్నర్స్ అందరికీ 10 మాక్ ఇంటర్వ్యూస్ పెడతా, ఇబ్బంది ఏం లేదు. నేను అడిగే విధానము, అడిగే డిఫికల్టీ లెవెల్ మిమ్మల్ని ఎలా చేస్తుందంటే మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్పేలాగా థింక్ చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ నేను చెప్పిన క్లాసెస్ ఫాలో అవ్వండి. అలాంటి కంటెంట్ మీకు ఇంకెక్కడ డబ్బులు ఇచ్చినా దొరకదు. ముందే ఆల్రెడీ ఆ కాన్సెప్ట్లోనే నేర్చుకోండి. అది మీరు కంపేర్ చేసుకోండి ఇంకెక్కడైనా మీకు తెలిసిన, ఇబ్బంది లేదు. కానీ ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఫ్రెషర్స్ ఎవరైనా సరే మీకు సర్టిఫికేట్ కావాలంటే మాత్రం నేను ISO సర్టిఫికేట్ బైట్స్ ప్లస్ ద్వారా ఇప్పిస్తా. ఓకే, లాస్ట్లో. కానీ ముందు నేర్చుకోండి. మీకు సర్టిఫికేట్ లేకుండా నేర్చుకున్నాను అనే ఫీల్ అవ్వద్దు. నేను సర్టిఫికేట్ ఇప్పిగలుగుతా. దానికి ఏదైనా మినిమం GST ఛార్జ్ ఉంటే అంతవరకే తీసుకొని, కోర్స్ ఫీజు లేకుండా జస్ట్ సర్టిఫికేట్కి ISO వెరిఫికేషన్ అంతే, దాని వరకే అన్నమాట. ఓకే, అది కూడా హెల్ప్ చేస్తా. కానీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి అంతే. నేను నేర్చుకోకుండా డైరెక్ట్గా సర్టిఫికేట్ ఇన్ని సార్ అంటే నేను ఇచ్చి లాభం లేదన్నమాట. ఓకే, దానివల్ల ఏం లాభం? సర్టిఫికేట్ వల్ల లాభం ఉండదు. మనకు నాలెడ్జ్ ఉంటే అది వాల్యూ యాడెడ్ అంతే, ఇంకేం లేదు. సో నెక్స్ట్ ఇంకా అంటే ఇప్పుడు ఎట్లా అంటే పైథాన్, C# పైథాన్, జావాలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎక్కడైనా స్టక్ అయ్యారా, ఎనీథింగ్ అంటే మీరు దీన్ని ఉపయోగించుకోండి అంతే. అంటే మీరు క్లాసెస్ వింటుంటే మీకు డౌట్స్ వస్తాయి, మన దగ్గర మీరు ఫేస్ చేయాలి. అంటే ఈ 5 days అనేది ఇంట్రడక్షనే కాబట్టి మీకేం ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఫ్యూచర్‌లో అయినా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకేదైనా స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డౌట్ క్లియరింగ్ సెషన్‌ని యూ కెన్ యూజ్ ఇట్ వైజ్‌గా యూజ్ చేయండి. ఓకేనా, అలా. కానీ నేను ఐటీ మీద కొన్ని ప్రిడిక్షన్స్ చేసుకుంటా ఉంటాను నాకు ఓన్‌గా, అవి జరుగుతూ ఉంటాయి. అవి ప్రెజెంట్ మార్కెట్‌ని బట్టి 5 years వేయగలుగుతాం, 10 years వేయలేం. ఎందుకంటే ఇప్పుడు ఏఐ హౌ ఇట్ ఈస్ మ్యూటేటింగ్, ఎలా చేంజ్ అవుతుంది అనే దాన్ని బట్టి 5 yearsకే వేయగలుగుతాం, కానీ 10 yearsకి వేయలేం. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఏమొస్తది, నెక్స్ట్ రెవల్యూషన్ ఏమొస్తది అనేది దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలన్నమాట. సో అందువల్ల
సో ఎనీ డౌట్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్ లైక్ టెక్నికల్ వైజ్ గా కూడా క్లాసెస్ 43, 44, 45, 46 కూడా ఎవరైనా డౌట్ ఉంటే యాక్టివ్ లెర్నర్స్ యూ కెన్ ఆస్క్. టైప్ చేసే వాళ్ళు అంత టైం ఎందుకు అరుణ్ చంద్ర, టైప్ చేస్తా ఉన్నాం దాని నుంచి. జస్ట్ డైరెక్ట్లీ ఆస్క్ ఇట్, జస్ట్ అన్మ్యూట్ చేసి అడగొచ్చు, నో ప్రాబ్లం. టైప్ చేయడం వల్ల టైపింగ్ కి టైం ఎక్కువ కదా తీసుకునేది. సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? సో నెక్స్ట్ మంత్ యా టెల్ మీ అరుణ్ చంద్ర. సార్ అదే ఇప్పుడు నాది ఎంసీఏ బ్యాక్గ్రౌండ్ సార్. ఓకే, ఏ ఇయర్ పాస్డ్ అవుట్? యాక్చువల్గా 2024 పాస్డ్ అవుట్ సార్. ఓకే ఓకే ఓకే. అయితే బ్యాక్లాగ్ ఉండటం వల్ల తర్వాత కంప్లీట్ చేశాను. ఆ బ్యాక్లాగ్ కూడా క్లియర్ చేశాను. సర్టిఫికేట్ లో 2025 పాస్డ్ అవుట్ అని వచ్చింది సార్. ఓకే నైస్. సో ఇప్పుడు ఆ, మీరు రెజ్యూమ్ లో ఏ ఇయర్ ఓకే నో ప్రాబ్లం. రెజ్యూమ్ లో ఏ ఇయర్ పెట్టాలని డౌట్. సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చిందో అప్పుడే పెట్టాలి. సర్టిఫికేట్ లో ఏది ఉందో అదే పెట్టాలి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి, మీరు దేన్ని ఫాలో అవుతున్నారు? కెరీర్ గ్యాప్ ది ఫాలో అవుతున్నారా లేదంటే ఫ్రెషర్ ది ఫాలో అవుతున్నారా? ఫ్రెషర్ దే ఫాలో అవుతున్నాను. ఫ్రెషర్ ది, ఓకే ఓకే సరే ఫాలో అవ్వండి. ఫ్రెషర్ దైనా మీరు .NET నేర్చుకోవాలి. కెరీర్ గ్యాప్ దైనా .NET, ఎందుకంటే మీరు పాస్డ్ అవుట్ కదా, అది నేర్చుకోండి. అవును సార్, అవును. దాని తర్వాత 25 కదా, సో ఫ్రెషర్ గానే ట్రై చేస్తారు ఫస్ట్. మీ వరస్ట్ ఇంకేం లేదు జీవితం అనుకుంటే అప్పుడు ఎక్స్పీరియన్స్కి వెళ్ళొచ్చు. ఎలా అప్పుడు Okay. ఎక్స్పీరియన్స్కి వెళ్ళాలంటే మీ రెజ్యూమ్ లో ఎంసీఏ తీసేయాలి, అంతే, ఇంకేం లేదు. ఓకే సార్. ఎవ్రీ కంపెనీ ఈస్ అన్ ఇండివిజువల్, వాళ్ళకి ఏం రైట్స్ ఉండవు. నీ సర్టిఫికేట్లు ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఎవరికి ఏం తెలియదు. నువ్వు పెడితే తెలుస్తుంది, నువ్వు పెట్టకపోతే తెలియదు, అంతే. నువ్వు ఎంఎస్ చేసినా సరే, నువ్వు సర్టిఫికేట్ నాకు ఎంఎస్ చేసిన రెజ్యూమ్లో పెడితేనే అడుగుతారు, పెడితేనే తెలుస్తుంది. లేదంటే అక్కడ సెంట్రలైజ్ పోర్టల్ ఏమి ఉండదు అది చెక్ చేయడానికి. కాబట్టి నువ్వేం చదివాని నువ్వు చెప్పుకుంటేనే తెలుస్తుంది. కానీ వాళ్ళకేమి స్టేట్ బోర్డు, సెంట్రల్ బోర్డుకి ఎవరికి లింక్స్ ఉండవు. ప్రైవేట్ కంపెనీ నథింగ్ ఎక్సెప్ట్ గవర్నమెంట్ జాబ్, అంతే. దట్స్ ఇట్. క్లియర్ గా అరుణ్ చంద్ర? అది. సార్. సో ఓకే, నెక్స్ట్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీథింగ్? సార్ ఇంకో డౌట్. చెప్పండి. ఇప్పుడు అంటే ఫ్రంట్ ఎండ్ మీద నేను ఫ్రీలాన్సర్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. చేయొచ్చు. ఫ్రంట్ ఎండ్ మీద చేయాలా? ఫ్రంట్ ఎండ్ మీద చిన్న చేయాలంటే చిన్న ఓకే, అంటే చిన్న క్లినిక్స్ కి ఏదన్నా లోకల్ యాక్చువల్ గా నేను చెప్తా. మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్ రీల్స్ కానీ చాలా వస్తాయి దాని మీద. ఓకే, దాని రియాలిటీ ఎలా ఉంటదంటే, క్లినిక్ లో వాడి తమ్ముడు ఉంటాడు, క్లినిక్ లో వాడు అన్న ఉంటాడు, లేదంటే వాడు బంధువు ఎవడ ఉంటాడు, కానీ వాడు నీకెందుకు ఇస్తాడు? ఫస్ట్ పాయింట్. వాడు అన్న తమ్ముడు ఉన్న సాఫ్ట్వేర్ని వదిలేసి నీకెందుకు ఇస్తాడు? నీకెందుకు ఇవ్వాలి? ఫస్ట్ పాయింట్. నీకెందుకు ఇవ్వాలి, నాకెందుకు ఇవ్వాలి? ఫస్ట్ మనం అది ఆలోచించాలి. ఇంకేదైనా హోటల్ అంటాం. సో హోటల్ లెవెల్కి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళు పోలీసుని మేనేజ్ చేస్తారు, గవర్నమెంట్ ఆఫీస్ని మేనేజ్ చేస్తారు. ఇంత సర్కిల్ ఉన్న వాడికి ఆల్రెడీ ఒకడు ఉంటాడు. ఓకే, నేను అన్ని చూసుకున్నా. ఓకే, మీరు వెంటనే నేనేదో నేర్చేసుకున్నాను, ఇప్పుడు నేనేదో చేయాలంటే అది కుదరదు. ఇంకొకటి, వాడు ఇచ్చేటప్పుడు మళ్ళీ వాడు ఏమనుకుంటాడు, నువ్వు ఇండస్ట్రీ నుంచి వచ్చావా, నీకు రియల్గా అన్నీ తెలుసా, లేదంటే ఇప్పుడే స్టార్ట్ చేసావా నా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్స్ మధ్యలో ఒట్టి ఫ్రంట్ ఎండ్ మీద మనం ఫ్రీలాన్స్ చేయాలంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. గుర్తుపెట్టుకోండి, రియాలిటీగా మాట్లాడుకోండి. ఎవడో ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టి చేయడం వల్ల అది రాదు. అది జస్ట్ ఏంటంటే ఆ టూల్ మనం యూజ్ చేసి ఇలా చేయొచ్చు అని మాత్రం చెప్పగలడు. వాడు చేసే పని అయితే, వాడికి నిజంగానే అంత వచ్చే పని అయితే వాడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాల్సిన అవసరం లేదు, అంత బిజీ అయిపోతాడు వాడు. అర్థమైంది కదా? సో అది రియాలిటీ. సో బట్ ఫ్రంట్ ఎండ్ ఫ్రీలాన్సర్ గా మనం లోకల్ గా చేయాలంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ బెస్ట్ ఆప్షన్ చెప్తా, మనకు అప్వర్క్, ఫివర్ ఇలాంటి వెబ్సైట్లు ఉంటాయి. నేను కోర్స్ అయిపోయిన తర్వాత చెప్తా. కానీ ఫుల్ స్టాక్ నేర్చుకో, ఫ్రంట్ ఎండ్ ఒకటి నేర్చుకొని ఆగిపోవద్దు. ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ మీద ఫ్రీలాన్స్ అనగానే ఇదంతా లెర్నింగ్ స్టాప్ అయిపోద్ది. ఫుల్ స్టాక్ నేర్చుకో. ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ మొత్తం మీద ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి అనేది అప్వర్క్, fiverr.com వెబ్సైట్స్ ఉంటాయి. అవి చిన్న చిన్న ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, కానీ మంచి పే ఉంటుంది. మనం ఇలా లోకల్ ప్రాజెక్ట్స్ చేసుకోవడం వల్ల అంత ఈజీగా రావు. ఎక్కడో 1, 2 వస్తాయి. మళ్ళా దానికి మనం సెటప్, గైడెన్స్ అంతా టైం వేస్ట్. మన జీవితాన్ని దారబోయాల్సి వస్తుంది. సో అది వేస్ట్. ఎవరు ఇట్లా ఫ్రీలాన్సర్.com అని కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి వైజ్ గా? ఫారిన్ క్లయింట్స్ ఉంటారు కాబట్టి అక్కడ పేమెంట్ కొంచెం బాగుంటది, తక్కువ
టైం అదే తక్కువ పని ఉన్నా సరే, అదే తక్కువ డ్యూరేషన్ ఉన్నా సరే వస్తాయి. వాటి మీద ఫోకస్ చేయండి. ఇప్పుడైతే ఫ్రంట్ ఎండ్ ఫ్రీలాన్సింగ్ మన ఇండియాలో చేయాలంటే అది పాసిబుల్ కాదు. అందరూ అన్ని రీల్స్ పెడతా ఉంటారు. కానీ అక్కడ రియాలిటీని మనం చెక్ చేసుకోవాలి. కానీ కొన్ని వేస్‌లో ఉంటాయన్నమాట. అడ్వర్టైజ్‌మెంట్‌లో నేను యాక్చువల్‌గా సేనక్ అదే sagarstack.com పైన నేను వెబ్‌సైట్ ఉంది. మీకు తెలుసు డైలీ యూజ్ చేస్తున్నారు. కానీ దాని మీద ఒక్క అడ్వర్టైజ్‌మెంట్ అయినా వచ్చిందా ఇప్పటి వరకు? రాలా. యాక్చువల్‌గా నేను అడ్వర్టైజ్‌మెంట్ సెట్ చేశాననుకోండి, నాకు మంచి డబ్బులొస్తాయన్నమాట. అంటే నేను ఇంకా అది చేయలేదు. ప్రెజెంట్ ఇప్పుడే కాదు. దాని తర్వాత యూజ్ చేద్దాం అని వదిలేసా. అంటే ఇప్పుడు నాకు దాని మీద ఇన్‌కమ్ వచ్చే ఛాన్స్ ఉంది. మంత్లీ ఒక 10,000 వచ్చే ఛాన్స్ ఉంది అడ్వర్టైజ్‌మెంట్. అంటే sagarstack.com వెబ్‌సైట్‌లో నేను అన్ని అడ్వర్టైజ్‌మెంట్‌లు ఏసుకోవచ్చు. గూగుల్ అడ్వర్డ్స్ అంటాం. అంటే మనం ఎప్పుడు ఎలాంటివి చేయొచ్చంటే, ఇప్పుడు నేను చేయగలుగుతా ఇది. అంటే నేను గూగుల్ అడ్వర్టైజ్‌మెంట్ చేయగలుగుతా. అంటే నేను దాంట్లో ఫ్రీలాన్సర్ లెక్క. ఇప్పుడు నాకు కొన్ని కంపెనీస్ కొన్ని మైక్రో బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంట్లో కూర్చొని ఫ్రూట్స్ అమ్ముతున్నారు. ఫ్రూట్ బౌల్ అమ్ముతున్నారు. లేదంటే ఇంట్లో కూర్చొని హెయిర్ ఆయిల్ అమ్ముతారు. ఇలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేయగలుగుతా. ఎందుకంటే వాళ్ళకి ట్రస్ట్ ఎలా వచ్చిందంటే నేను ఒకటి నడుపుతున్నా కాబట్టి నా మీద ట్రస్ట్ వస్తుంది. నీ మీద ట్రస్ట్ రాదు అంత ఈజీగా. అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి కాబట్టి రియాలిటీని చెక్ చేసుకోవాలి మనం. లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకే వాళ్ళకి చెప్తారనమాట. అంటే ఇలాంటివన్నీ వదిలేసి నీకు రావాలి ప్రాజెక్ట్ అంటే నాట్ పాసిబుల్. గాట్ ఇట్. అలా మనం ఆలోచించాలి. అంటే రియాలిటీ ఆలోచించుకొని వరస్ట్ కేస్ ఇలా ఉంటది. ఇలా ఉంటే మనం ఎలా సర్వైవ్ అవ్వాలి నిజంగానే అని చెప్పి మనం ఆలోచించుకుంటే బెటర్. ఓకేనా? అది నా సజెషన్. ఎందుకంటే నేనెప్పుడు అట్లానే ఆలోచిస్తా. అంటే ఈ హార్డ్ స్టెప్స్ అన్నీ పోతే నిజంగానే నాకు ప్రాజెక్ట్ వస్తదా? రావాలంటే ఎన్ని రోజులు ఏం చేయాలి? ఇవన్నీ ఆలోచించాలి మనం. అట్లా. లేదంటే నాకు ఏదైనా బిజినెస్ ఐడియా ఉంటే చేయాలా. అట్లా. సో, అలా మనం ఆలోచించాలి అంతే ఇంకేం లేదు. ఓకే. అర్థమైంది సార్. బట్ అంటే ఈ క్లినిక్స్‌కి ఇట్లాంటి ఏదైనా నేను అదే ఇన్‌స్టిట్యూట్ వాటికి బ్యాక్ ఎండ్‌తో అంత ఉండదు కదా సార్. ఆ! ఉండదు. నేనదే చెప్తున్నా. నేను ఇప్పటి వరకు ఏం చెప్పానంటే, ఇన్‌స్టిట్యూట్, క్లినిక్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మనలాగా చాలా మంది ఇప్పుడు ఆ ఆలోచన నీ దాకొచ్చిందంటే, చాలా మంది అట్లా 100 మంది ఉంటారు చేసేవాళ్ళు. సో, వాళ్ళలో ఇంకొకటి క్లినికోడు వెంటనే నీకిచ్చేస్తానంటే నీకివ్వడు. వాడు ఇంకా తక్కువకో ఫ్రీగానో చేసుకుందాం అనుకుంటాడు. సో, అప్పుడేంది వాళ్ళ తమ్ముళ్ళు, అన్నోళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉన్న వాళ్ళ కనెక్షన్ ఉంటది. వాళ్ళందరూ పోగా లాస్ట్‌లో మనలాంటోళ్ళు ఒక 100 మందితో కనెక్ట్ అయ్యి మళ్ళా అక్కడ కాంపిటీషన్. ఆ లెవెల్‌కి ఉంటదది. సో, కాబట్టి అంటే మనం ఒక ఫ్రీలాన్సర్‌గా వెబ్‌సైట్‌లు క్రియేట్ చేసి ఇవ్వాలి అనే రోజులు పోయినియి. ఎందుకంటే ఏఐ వచ్చింది. నా లైవ్ క్లాస్ చూసుంటావు నువ్వు. ఏది మొన్న, మొన్న అదే లాస్ట్ 2, 3 వీక్స్ బ్యాక్స్ లైవ్‌లో ఏఐతో డెవలప్ చేశాను గదా! ఆ అవును. వెబ్‌సైట్. అవును సార్. సో, దాన్ని బట్టే అదొచ్చిన నేను తర్వాత క్రియేట్ చేయగలుగుతాను. చేయొచ్చు. చేసేసుకోవచ్చు. కానీ మీరు ఫుల్ స్టాక్ నేర్చుకోండి. మీరు మెయిన్ ఏందంటే ఈ క్లినిక్‌లు, లోకల్‌వి మీరు టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలంటే అప్‌వర్క్, ఫివర్ చూడండి. తర్వాత ఇండియాని టచ్ చేయొద్దు. ఫారెన్‌ని టచ్ చేసుకోండి. ఎందుకంటే ఫారెన్‌లో లేబర్ తక్కువుంటారు. ఇండియాలో అందరూ గందరగోళం అయిపోయి జాబులు లేక గందరగోళంగా ఉన్నారు. సో, ఆపర్చునిటీ ఏమి రాదు మనకి. ఇంకోటేంది వాళ్ళు ఫ్రీగాను ఇంకేదైనా వాళ్ళ తమ్ముల చేత, అన్నోళ్ళ చేత ఏఐ యూజ్ చేసి చేద్దాం అనుకుంటారు గదా! అలాంటి దాంట్లో కాంపిటీషన్ ఎక్కువై మీకు రియాలిటీకి ఆపర్చునిటీ రాదు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు. నాకు డైలీ చాలా మెసేజెస్ ఒస్తాయి. అంటే పాపం వాళ్ళ ఇదది. మనం ఏం చేస్తాం, సార్ నేను వీడియో ఎడిటర్‌ని. నేను ఇమేజెస్, వీడియోస్ అన్నీ ఎడిట్ చేస్తాను కొంతమంది. నేను రీల్స్ ఎడిట్ చేస్తాను సినిమాటిక్‌లో అని కొంతమంది. కొంతమంది నేను వెబ్‌సైట్‌లన్నీ డెవలప్ చేస్తాను సార్. నేను ఫ్రీలాన్సర్ మీకు టైం దొరకకపోతే నేను చేసిస్తానంటారు. నేనేం జేసుకోవాలా ఇయన్నీ? నేనే గదా టీచ్ చేసేది ఇయన్నీ. నేను మీకియలేను గదా! నేను జేసుకుంటే నాకు అరగంట పని. పాపం వాడికి తెలీదు నేను వీడియో ఎడిట్ చేసుకుంటానని. కానీ ఎండ్ టు ఎండ్ వీడియో అసలు నేను చేసే పనిలో ఎండ్ టు ఎండ్ నేనే చేస్తా. నేను ఇంకెవరు ఇంక్లూడ్ చేయవల్లే నాకు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో. వీడియో ఎడిటింగ్ నేనొక వీడియో ఎడిటర్‌ని. మంచి వీడియో ఎడిటర్‌ని. ఫుల్ లెంగ్త్ వీడియోస్ ఎడిట్ చేయగలుగుతా నేను. నేను బీటెక్‌లో ఉన్నప్పుడే జేశా. కాబట్టి నాకన్నీ తెలుసు అవన్నీ. వాడికి తెలీదు గదా నాకివన్నీ తెలుసని. అంటే మనం మల్టీ టాస్కింగ్ చేయగలుగుతామని తెలుసు. అట్లా చాలా మంది ఉంటారనమాట. ఇప్పుడు డాక్టరే. కానీ వాళ్ళ తమ్ముడే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటాడు. వాడు చేసి ఇచ్చేసుంటాడు. ఏం కావాలో అది ఫ్రీగా. ఇట్లాంటివన్నీ పోగా మనకి ఆపర్చునిటీలు కొంచెం తక్కువొస్తాయి. కానీ ఆ వెబ్‌సైట్స్ అని నేనెప్పుడు చెప్తానంటే ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్స్ అని నేనిప్పుడు చెప్పలేను. 90 డేస్ అయిపోయిన తర్వాతే చెప్పగలుగుతా. అప్పుడు దాని మీద సెపరేట్ వీడియో చేసి మీరిలా క్లయింట్స్‌ని తీసుకురావాలి. మీరు మళ్ళీ దాంట్లో కాంపిటీషన్ ఉంటది. మీకిలా డిఫికల్టీస్ ఒస్తాయి. ఇవన్నీ డిఫికల్టీస్ వస్తే దీని మించి మీరు ఆలోచించుకొని చేయాలి. ఒక్కొక్కసారి బిజినెస్ ఉంటది. ఒక్కోసారి బిజినెస్ ఉండదు. బిజినెస్ లేని రోజులు మీరేం చేయాలి ఆల్టర్‌నేట్‌గా ఎలా బతకాలి అనేది కూడా హెల్ప్ చేస్తా. అంటే నా గైడెన్స్ ఇస్తా. నేను రియాలిటీ చెక్ చేసుకుంటా ఫస్ట్. దాని తర్వాత మనం వెళ్ళాలి కాబట్టి అప్పుడు ఇస్తా ఫుల్ గైడెన్స్.
ఓకేనా? దాని మీద ఇంకా నెక్స్ట్ Dharani Clear, Kumar. sir. Yeah, Dharani Kumar, you are typing something, you can speak up instead of typing. It will be very clear. Anything more, ma, apart from this? సార్ అలాగే ఇప్పుడు మనం ఏదన్నా యానిమేషన్స్ కి సిఎస్ఎస్ రాస్తాం సార్. కరెక్ట్. అలా కాకుండా బయట అంటే వేరే వెబ్సైట్ లో వాళ్ళు డిఫాల్ట్ గా యానిమేషన్ ఇది ఈ కోడ్ వాడితే అలా వస్తుందని చెప్తారు సార్. కరెక్ట్ కరెక్ట్. అంటే మనం ఆ ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి మన ప్రాజెక్ట్ లో. చేసుకోవాలి. దాని మీద క్లాస్ ఉంది ఆ. మీకు. అది ఉంది. అది దాని మీద ఏంటంటే క్లాస్ డే 42 రిజర్వ్ అయ్యింది. అది చెప్పాలి మీకు టైం తీసుకో. అంటే నా డౌట్ అలా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ బాగుంటుందా లేక మనం కస్టమ్ సిఎస్ఎస్ రాస్తే పర్ఫార్మెన్స్ మనం కస్టమ్ సిఎస్ఎస్ రాసే రోజులు లేవు. అయిపోయింది ఆ కథ. కస్టమ్ సిఎస్ఎస్ రాసే అంత లేదు సినిమా. కస్టమ్ సిఎస్ఎస్ ఏ రాకముందు. ఇప్పుడు అన్ని కస్టమైజేషన్ మనం ఏం రాయట్లేదు. ఇప్పుడు అంత సినిమా లేదు. కస్టమ్ సిఎస్ఎస్ రాయాలంటే డేస్ పడుతుంది. ఉన్నది వాడుకొని దానికి ఎక్స్ట్రాగా మనం ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయడమే ఇప్పుడు. అర్థమైందా? సో అంటే ప్యాకేజ్ బయట అదర్ ప్యాకేజెస్ డౌన్లోడ్ చేసినందువల్ల మన ప్రాజెక్ట్ పైన మళ్ళీ మనం కలర్స్ మార్చుకొని చేసుకోవచ్చు. కానీ పర్ఫార్మెన్స్ అనేది బయట ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పర్ఫార్మెన్స్ డిక్రీజ్ ఇంక్రీజ్ ఏముండదు. కానీ బ్రౌజర్ లో లోడ్ అయ్యేటప్పుడు ఒక 1 సెకండ్ ఎక్స్ట్రా పడుతుంది అది లోడ్ అవ్వడానికి. అంతే. అంటే ఒక 1 సెకండ్ ఎక్స్ట్రా పడుతుంది అది లోడ్ అవ్వడానికి. అట్లా అంటే ప్రతి ప్యాకేజ్ కి ఒక 1 సెకండ్ ఎక్స్ట్రా పడుతుంది అనుకోండి. అంటే థర్డ్ ప్యాకేజెస్ మీరు ఇన్స్టాల్ చేసి అట్లా జస్ట్ ఒక 1 సెకండ్ 500 మిల్లీ సెకండ్స్ టైం పడుతుంది. అంటే ఇది లోడ్ అవ్వాలి కదా ప్యాకేజ్. అట్లా అంతే. ఇంకేం. కానీ ఓన్ గా కస్టమ్ సిఎస్ఎస్ రాసే రోజులు లేవు ఇప్పుడు. అది ఎప్పుడంటే 2022కి ముందు. సో తర్వాత ధరణి కుమార్. ఇప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్స్ చాలా గా ఉంటాయి. ఎక్కువ యానిమేషన్స్ ఉండవు. ఎందుకు చెప్పు? ఇలా ఎక్కువ టైం లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. అప్పుడు రిమోట్ ఏరియాలో విలేజెస్ లో ఇంటర్నెట్ తక్కువ ఉండే వాళ్ళు లోడింగ్ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి గవర్నమెంట్ వెబ్సైట్స్ ఎప్పుడు యానిమేషన్స్ ఎక్కువ ఉండవు. అర్థమైంది కదా? లైట్ వెయిట్ సిఎస్ఎస్ వాడతారు వాళ్ళు. అందువల్ల అది దానికి రీజన్ అన్నమాట. ఇప్పుడు మీరు కస్టమ్ సిఎస్ఎస్ కానీ ఇంకేదైనా ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ కొంచెం లోడ్ అవుతుంది కదా. ఆ లోడింగ్ టైం కూడా తగ్గించాలని గవర్నమెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి కొన్ని. అట్లా అంటే నేను ఎప్పుడైనా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తుంటారు కాబట్టి తెలిసిన వాళ్ళు అట్లా. ధరణి కుమార్ సార్ సజెస్ట్ టు డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ చేయడానికి ఫస్ట్ మీకు యాక్షన్ వర్బ్స్, ప్రపోజిషన్స్ ఇవన్నీ కొంచెం క్లారిటీ తెచ్చుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న రిలీజ్ చేసా వీడియోని. సో డే 36 హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఎస్టర్డే. విల్ రిలీజ్ ఎస్టర్డే అనలేను కదా. అంటే విల్ అంటే టుమారోని సజెస్ట్ చేస్తుంది. అంటే ఫ్యూచర్ ని సజెస్ట్ చేస్తుంది. అలాగా కొన్ని ప్రపోజిషన్స్, యాడ్వర్బ్స్, నౌన్స్ అన్ని కరెక్ట్ గా పలికితే చాలు. దాని తర్వాత మీరు ఆన్ ద స్పాట్ లో ఒకటి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అద్దం ముందు నిలబడండి. ధరణి కుమార్ అద్దం ముందు నిలబడి ఈ రోజు నైట్ నిద్రపోయే ముందు, ఏ రోజు నైట్ అయినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వేం చేసావు, వాట్ యూ డిడ్, మీరేం చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఐఎమ్ టెల్లింగ్ మై సెల్ఫ్ అనుకోండి. At 6 a.m. I wake up in the morning. Immediately I completed my toothbrush with Colgate toothpaste. And immediately, since it is Sunday, my friend came to my house and we planned for a picnic. Picnic in the sense, me and my school friends gathered after a very long time in the SCR school mat, and there we played cricket for half an hour with the ABS bat with rubber ball. And after that, one of the person had an injury in the left hand. And anni chepko nu injury in the left hand. It's not an injury, but the ball stuck hardly into his left hand. He's paining. So we got to all in his spray and that is done. And we started and we go to Danamma Bondalu, Danamma Murugulu, and we completed completed tiffin. And we go to Children's Park and had a chilling time there. And afternoon we went to movie. After movie, we came back and went to Madhav Reddy Gopal Park and had chill time and looking here and there and looking the nature. And at 6 o'clock in the evening, we came back to home and spent time with family. Here today, my sister did some intellectual thing, like she's doing some, art with the papers, with color papers. It's very interesting, and we watch a movie along with our parents today evening, and that is went well. The movie is Lenin because that is streamed in the Netflix now.
So the whole day completed like that, and evening I had an idli with sambar. That is cool, so that before sleep I have a light tiffin with hot water. ఇలా నువ్వేం చేసావు అనేది ఇప్పుడు ఇదంతా నేను రాసుకున్నది కాదు, స్పాట్ లో వచ్చింది. కమ్యూనికేషన్ అంటే స్పాట్ లో ఆన్ ద సిచ్యువేషన్ లో ఒక దాని గురించి మనం ఎంత బాగా ఇంకొక లాంగ్వేజ్ లో ట్రాన్స్ఫర్ చేయగలం, ట్రాన్స్లేట్ చేయగలం. తెలుగు నుంచి ఇంగ్లీష్ కి, ఇంగ్లీష్ నుంచి కన్నడ, కన్నడ నుంచి మలయాళం, అట్లా మలయాళం నుంచి ఇంగ్లీష్ కి. ఫైనల్ గా ఇంగ్లీష్ అంటే కమ్యూనికేషన్ కాదు. కమ్యూనికేషన్ ఈస్ నాట్ అన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఈస్ నాట్ ఎ కమ్యూనికేషన్. ఇంగ్లీష్ ఈస్ ద మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ దట్ వాట్ యు వాంట్ టు స్పీక్, సో దట్ అదర్ పీపుల్ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు నేను చాలా సింపుల్ గా అర్థమైంది కదా, అలానే మీరు చెప్పగలగాలి. మీరు అర్థం ముందు ప్రాక్టీస్ చేసే డైలీ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తొలగిపోతాయి, సో దట్ యూ విల్ బి ఫ్లూయెంట్. మీరు కమ్యూనికేషన్ లో ఫ్లూయెంట్ ఎప్పుడు అవుతారు? ఆన్ ద స్పాట్ లో ఏదైనా విషయం గురించి మీరు డిస్కస్ చేయాలి. మీరేం చదివింది చెప్తే అది బుక్ లో ఉన్నది, అది మనం ఇప్పటి వరకు చదివిన చదువు బుక్ లో ఉన్నది కాబట్టి మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారు. కానీ లైవ్ లో మీరు ఏదైనా స్పాట్ లో మీకు తెలిసిన నేటివ్ లాంగ్వేజ్ లో కాకుండా ఇంకేదైనా ట్రాన్స్ఫర్ చేసి స్పాట్ లో పదాలు క్రియేట్ చేసి సెంటెన్స్ ఫార్మేషన్ చేయగలుగుతున్నాం అనేది కమ్యూనికేషన్. వాళ్ళకి చెప్పగలుగుతున్నాం, వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారా, వాళ్ళు మనకు రెస్పాండ్ అవుతున్నారు. దట్ ఈస్ ద కమ్యూనికేషన్. మీరు ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. గాట్ ఇట్ ధర్ని కుమార్? యా. సో అది అంటే యాక్చువల్ గా ఇది వర్క్ అయ్యే టిప్పే. ఇంకా దాన్ని మించిన వర్క్ అయ్యే టిప్పు మీకు ఇంకెక్కడా దొరకదు. ఆబ్వియస్లీ మీరు ఆలోచించుకోవాలి. అది అంటే రియల్ గా మనం ఆలోచిస్తేనే తెలుస్తుంది ఏదైనా. అంటే దాన్ని కాన్షియస్ లోకి రావడం అనమాట. అంటే ఎవరో చెప్పింది డైరెక్ట్ గా నమ్మడం కాకపోయినా కాన్షియస్ గా మనం ఆలోచిస్తే ఓకే ఇది కరెక్ట్ కదా అని మనకు అనిపిస్తే ఫాలో అవ్వడం అన్నమాట. ఇక్కడ ఏది తప్పు కాదు, ఏది రైట్ కాదు. మన పర్స్పెక్షన్ లో మనం దాన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది, ఎలా యూజ్ చేయలేకపోతున్నాం అనేది కాన్సెప్ట్ ఇక్కడ. అదే బెస్ట్ వే అనేది, ఇదే బెస్ట్ వే అనేది కాదు. ద బెస్ట్ వే విల్ కమ్స్ విత్ యువర్ ఓన్ థాట్స్ అండ్ ఓన్ ఇంప్లిమెంటేషన్ తోనే సాధ్యం. కానీ బట్ నేను చెప్పేవన్నీ నాకు ఉపయోగపడి నేను ఇంకొకరు చెప్పి అది జరిగిన సన్నివేశాలనే నేను తీసుకొస్తా. ఓకేనా? నెక్స్ట్ ఎనీ డౌట్స్? సాగర్ బ్రో, నాకు డౌట్ ఉంది బ్రో. మార్నింగ్ అడిగాను కదా నేను, మల్టిపుల్ మెయిన్ మెథడ్స్ తోటి రన్ అవ్వట్లేదని. కానీ మీ క్లాస్లో చూస్తే మీరు అంటే మెయిన్ మెథడ్స్ ప్రతి క్లాస్ కు ఇంప్లిమెంట్ చేశారు, మీకు రన్ అయింది, నాకు రన్ అవ్వట్లేదు. లేదు, నేను చేంజ్ చేయంట. మీరు స్కిప్ చేయొద్దు వీడియోని, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. C# కదా మీరు చెప్పేది? నేను నేమ్ చేంజ్ చేసి ఉంటా, మీరు స్కిప్ చేస్తున్నారు వీడియోని. ఎవరికైనా స్కిప్ చేసే వాళ్ళకి నేనేం చేయలేను, మీరు గుర్తుపెట్టుకోండి. నా వీడియో స్కిప్ చేశారంటే మీరు చాలా కోల్పోయినట్టే. స్కిప్ చేసి మాత్రం నన్ను డౌట్లు అడగొద్దు, నేను ముందే స్కిప్ చేయలేదు, స్పీడ్ లేదు. స్కిప్ చేయలేదు. అవునా? ఓకే ఓకే, సరే. అంటే యాక్చువల్ గా నేను వెళ్ళేదే స్పీడ్, మళ్ళా మీరు దాని చెప్పండి. సో యాక్చువల్లీ నాకు 76 ఉంటుందన్నా, 2 years ఏమో ఉన్నా అనేటి. ఇప్పుడు 5+ ఏమో టెస్టింగ్ పైన ఉన్నా, ప్రజెంట్ వర్కింగ్. బట్ టెస్టింగ్ పైన ఫ్యూచర్ ఉండదని నా మైండ్ రన్ అవుతుంది. అందుకే నేను దీనికి ఫిట్ అవుతున్నా. వెంకట్, నో ప్రాబ్లం. నేను మంచిగా హెల్ప్ చేసి .NET లో జాబ్ వచ్చేలా ఈజీగా వస్తుంది. జాబ్ మీకేం ఇబ్బంది లేదు, చాలా ఈజీ. 4+ వాళ్ళకి జాబ్ ఈజీగా వస్తుంది, మీకేం ప్రాబ్లం లేదు. సరేనా? డెఫినెట్లీ. థ్యాంక్ యూ. నా వీడియోస్ కోడింగ్ ఉండేవి మాత్రం మీరు ఫాస్ట్ గా వెళ్ళొద్దు, వెళ్తే మిస్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ డిస్కషన్ లైవ్ ని మీరు ఫాస్ట్ గా వెళ్ళినా నా మాటలు ఫాస్ట్ గా అర్థం అవుతాయి, కానీ అక్కడ టైప్ చేసేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వెళ్ళిపోతుంది. అందువల్ల అదొక చూసుకోండి. అంటే టైం వర్క్, అటు వర్కింగ్ అవర్స్, ఇది ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలని కరెక్ట్ అర్థమైంది. కానీ మీకు ఆ వీడియో ఆల్రెడీ చూస్తుంటే సెకండ్ టైం మాత్రం ఫాస్ట్ గా వెళ్ళిపోండి, ఫస్ట్ టైం మాత్రం కొంచెం టైం పెట్టుకోండి ఒక వీడియోకి 1 day లాగా, సో దట్ సరిపోతుంది. ఓకే, ఎనీ మోర్ మా? ఎనీ ఫ్యూ పీపుల్ who want to ask something or anything? No problem. నెక్స్ట్ మంత్ నుంచి హైదరాబాద్ లోనే ఉంటాను కాబట్టి, సో విల్ హ్యావ్ ఆఫ్లైన్ సెషన్స్ ఫర్ కెరీర్ గ్యాప్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ సపరేట్లీ, అంటే 90 days అయిపోయిన తర్వాత. సో అట్లా షూర్ అన్న, డెఫినెట్లీ. యా అంటే ఇప్పటి వరకు నేను నేర్పించిన వాళ్ళల్లో ఓన్ గా జాబ్ కొట్టుకొని చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నా ట్రైనింగ్ ద్వారా ప్లస్ నేను ఇచ్చే ఇంటర్వ్యూ టిప్స్ అన్ని A to Z అనమాట నాది. సో ఇబ్బంది ఏం లేదు, మీరు చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రం 90 days తర్వాత కొంచెం ఏదైనా లైట్ గా చాలా తక్కువ ఫీజు పెట్టి వాళ్ళకి సపరేట్ గా నేను డెడికేటెడ్ క్లాసులు చెప్పాలి.
ఫ్రెషర్స్కి నేను యూట్యూబ్లో పెట్టి అన్ని ఎప్పటికైనా ఫ్రీగానే పెట్టేస్తాను. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రం కొంచెం టైం పెట్టాలా, నా టైం ఇప్పుడు పెట్టేదాన్ని సో ఇబ్బంది ఏం లేదు. అది చాలా తక్కువే పెడతాను కానీ అది కూడా పెట్టకపోతే దానికి వాల్యూ ఉండదు, నా టైంకి ఇట్లా ఉంటుంది అంతే. సో ఇంకేదైనా డౌట్స్ మా? ఎనీ మోర్? ఏం లేవా? ఏం లేకపోతే 1 minute టైం తీసుకోండి. ఏం లేదంటే వీ కెన్ క్లోజ్ ద సెషన్. అంటే యాక్చువల్గా లైవ్ సెషన్లో మీరు అడగాల్సిన ప్రశ్నలకే నేను డౌట్ చెప్తామని. అంటే మీరు ఎలాంటి ప్రశ్న అడిగినా ఏం అడిగినా సరే నాకు సమాధానం ఉంటుంది మ్యాక్సిమం. ఓకేనా? మ్యాక్సిమం ఉంటుంది, ఉన్నాయని నేను చెప్తా ఉంటాను. ఎందుకంటే నేను ఐటీలో ఉండేవాడిని కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ప్రతిదానికి సమాధానం ఉంటుంది. దాని జస్టిఫికేషన్ కూడా చెప్పగలుగుతా అంటే నా ఐడియా ప్రకారం. సో అట్లా 5000 స్టూడెంట్స్ నేను హ్యాండిల్ చేస్తున్నా ఇప్పటి వరకు. చెప్పండి. ఇప్పుడు జాబ్ కి ఏదైనా అప్లై చేస్తుంటే మామూలుగా మనం రిఫరల్ త్రూ వెళ్తే వేస్ట్. నార్మల్ గా మనం అప్లై చేస్తే తేడా ఏమైనా ఉంటదా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక జాబ్ ఓపెనింగ్ చూసాను, కరెక్ట్. అయితే అది మామూలుగా అప్లై చేస్తే ఇప్పుడే అయిపోద్ది. కాకపోతే సరే రిఫరల్ చేద్దాం అన్నట్టు లింక్డ్ఇన్ లో కనెక్షన్స్ చేసుకొని ఆ వెయిట్ చేసుడు, వాళ్ళు యాక్సెప్ట్ చేసుడు, ఇప్పుడు ఆ ప్రాసెస్ ఒక 2-3 days లేట్ అవుతుంది. సో మనము బై ఛాన్స్ రిఫరల్ మనకి ఎవరన్నా ఇస్తే ఈజీ అవుతుందా, లేదంటే ఏదైనా సేమేనా, ఎట్లా ఎఫెక్ట్ ఉంటదని, సో రెఫరల్ వెయిట్ చేసుడు వర్తేనా అని? కరెక్ట్. అన్ని డౌట్లు క్లియర్ చేస్తా. సో ఇప్పుడు ఏంటంటే ఆ కంపెనీలో జాబ్ డిస్క్రిప్షన్ ఏముందో వెంటనే చూసిన వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో, అవర్స్ లో కాదు, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో నీ రెజ్యూమ్ లో ఎక్స్ట్రా థింగ్ యాడ్ చేసుకోగలిగితే చాలు. దాని తర్వాత 2020 to 2021 కరోనాకు ముందు వరకే రెఫరల్స్ పనిచేసాయి. ఎలా అంటే కంపెనీస్ యాక్చువల్ గా రెఫర్ చేసే క్యాండిడేట్స్ కి ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రియారిటీ లేదు, ఏం లేదు, అంతా ఆటోమేటిక్ గా మెయిల్స్ వస్తాయి. ఇప్పుడు రెఫరల్ ఈస్ నాట్ ఈక్వల్ టు పర్సనల్ రెఫరెన్స్. రెఫరల్ అంటే జస్ట్ ఒక ఎంప్లాయీ రెఫర్ చేసాడు అంతే, వాడికి లింక్ వచ్చిందా అనేది కూడా తెలియదు. ఎందుకంటే నేను మొన్న 3 కంపెనీలు రిఫర్ చేశాను ఒక పర్సన్ని, పెద్ద కంపెనీస్ MNCs. వాళ్ళకేమి ఇంకా ఎగ్జామ్ లింక్ కూడా రాలా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో రెఫరల్ నిజంగానే ఒక పర్సన్ రెఫర్ చేశాడు అంటే వాడిని ఎవరు పట్టించుకోడు, వాడికి వస్తుంది ఆటోమేటిక్గా, లేదంటే లేదు. రెఫరల్ ఎక్కడ వర్క్ అవుతుంది? స్టార్ట్అప్స్ లో వర్క్ అవుతుంది. స్టార్ట్అప్స్ లో వాడేమంటాడు, నా టీంలో ఒకటి ఉందిరా, మా మేనేజర్ కి నేను బాగా క్లోజ్, సో నేను రెఫర్ చేస్తే వాడు మండే ఇంటర్వ్యూ పెట్టిస్తాను అనే కాన్సెప్ట్ తప్ప రెఫరల్ పెద్ద కంపెనీకి పనికిరాదు. చిన్న కంపెనీ అంటే వీడికి తెలుసు, వాడికి తెలుసు బాగా, సరే మనోడు సాగరు అంటే మంచోడు, వీడు మంచోళ్ళని రెఫర్ చేస్తాడేమో అని వాడి ఫీలింగ్. ఫైనల్ గా వాడు వచ్చి మంచిగా చేస్తే వీడు మంచోడే అవుతాడు. ఓకే, అది అలాంటి సిచ్యువేషన్ తప్ప ఇంకేమీ లేదు రెఫరెన్స్ కి. అలాంటి సిచ్యువేషన్ లో మన ఫ్రెండ్స్ కి రెఫర్ చేసే వాళ్ళు వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇంకే సిచ్యువేషన్ లో రెఫరెన్స్ పనిచేయదు. రెఫరల్ ఈస్ డెడ్ ఫర్ అఫీషియల్లీ ఫర్ MNCs అండ్ ఎవ్రీథింగ్. అది డెడ్ అయిపోయింది. ఇంకొకటి, నేను సిమెన్స్ లో ఉన్నప్పుడే 2021 లో నేను సిమెన్స్ లో ఉన్నప్పుడు నేను 800 మందిని రెఫర్ చేశాను. ఒక్కడికి జాబ్ వచ్చింది, మిగతా వాళ్ళకి అసలు లింకులు వచ్చాయా లేదా అని కూడా తెలియదు. లింక్డ్ఇన్ లో పోస్ట్ చేస్తే పెట్టారనమాట. 800 పీపుల్ రెఫర్ చేశాను. ఎందుకు చేశానంటే వాడు సక్సెస్ఫుల్ గా ఆన్బోర్డ్ అయితే ఒక 6 months కి నాకు బోనస్ వస్తుంది, ఒక 25,000 రెఫరల్ బోనస్. దానికోసం నేను చేశాను. ఇప్పుడు ఒకటి సెలెక్ట్ అయ్యి జాయిన్ అయ్యాడని నాకు చెప్పాడు, కానీ ఆ బోనస్ నాకు ఎప్పుడు రాదనుకో, కొన్నిసార్లు అది వదిలేండి. కానీ సో దానివల్ల ఏదో మొత్తానికి ఫైనల్ గా రెఫరల్ అనేది స్టాప్ అయిపోయింది. ప్రెసెంట్ ఉన్న ట్రెండింగ్ లో, ప్రెసెంట్ ఉన్న ఓపెనింగ్స్ కి, కాంపిటీషన్ కి తగ్గిపోయింది అనమాట. కానీ రియల్ గా స్టార్ట్అప్ కంపెనీస్ మొహం తెలుసుకొని మాట్లాడే వాళ్ళకైతే వాడు రియల్ గానే ఇంటర్వ్యూ పెట్టిస్తాం మీ తమ్ముడికి అంటాడు అంతే, లేదంటే లేదు, క్లియర్ అయిపోయినట్టే, కథం, బాయ్ టాటా అట్లా. ఎందుకంటే నేను మొన్నే పెట్టించా, వారం క్రితమే పెట్టించా 3 కంపెనీస్కి. లింక్ రాలా, ఏమి రాలా, దాంతో అసలు అవసరమే లేకుండా పోయింది అట్లా. దానికి ముందు కూడా ఇంకొకరికి రెఫర్ చేశా, కాగ్నిజెంట్ ఇవన్నీ ట్రై చేపిస్తానని చెప్పి. వాళ్ళకి ఏమొచ్చిందో వీళ్ళు చేశారో లేదో కూడా తెలియదు. వాళ్ళకి డైరెక్ట్ ప్రతిసారి ఇప్పుడు వాడి ఫ్రెండ్ అయినా మనం ప్రతిసారి ఫోన్ చేయలేం. ఇప్పుడు మీరు ఏదైనా రెఫరల్ సార్ అంటే నేను చెప్తా, నా కంపెనీలో వీళ్ళు తెలిసిన వాళ్ళు వీరికి రెఫర్ ఇప్పిస్తాను. కానీ మీరు అడిగిన కంపెనీలో నేను అందరికి ఫోన్లు నేను చేసుకోలేను. మీకు అర్థమైంది కదా పాయింట్ అట్లా. కానీ చేసిన తర్వాత మళ్ళీ మండే అంటాడు, మళ్ళీ నేను మండే ఫాలో అప్ చేయాలి, అట్లా ఉంటుంది అనమాట. కానీ చాలా కంపెనీలో తెలుస్తారు ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ద్వారా నాకు. కానీ వాడు నాకు చెప్తే కానీ నేను చేయలేను. వాడు చెప్పకపోతే వాడిని నేను అడిగి వాడు అసలు ఉందా లేదా చెక్ చేసుకునేసరికి మనకు టైం అయిపోయి ఉంటుంది, ఆ రెఫరల్ టైం కూడా అట్లా. కానీ
రెఫరల్ వర్క్ స్టార్టప్స్ కి పనిచేస్తాయి, కానీ మొహమ్మద్ తెలుసుకొని నిజంగా డైలీ వాడు ఇద్దరు టిఫిన్ తింటున్నారు, డైలీ వాడు టీ తాగేవాడు అంటే వాడికి వస్తుంది. కానీ ఇద్దరు కలిసి టీ తాగుతున్నారు ఫ్రెండ్షిప్ ఉండి, లేదంటే రియల్గా ఒకటే టీంలో పక్క టీంలో ఉండి వాడితో వాడు మాట్లాడి కొంచెం వాడిని పట్టించుకుంటాడు అనుకుంటేనే వస్తుంది రెఫరల్, లేదంటే రాదు. ఓకే గాయస్, ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇంకేమైనా ఉన్నాయా? No, I think everything fine. Yeah. So if everything is fine, we can close the call. Is it fine, guys? Yes, sir. Yeah. Happy Sunday.